మదరు కష్టపడిన నేపథ్యం మీరు చూశారు. మా టోటల్ ఫ్యామిలీలో అందరూ నిరక్షరాస్యులు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ ఉద్యోగం నేనే పొందడం జరిగింది. ఎక్కడైనా ఇలాంటి మర్చిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా సార్ ఎక్కడైనా సరే? అప్పుడు ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీలో ఒక క్లాస్ చెప్పితే పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యారు నా క్లాస్కి. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40,000 మంది స్టూడెంట్స్ నా ఎకానమీ క్లాస్ విన్నారు. ఏ పొజిషన్లో ఉన్నారు సార్ వాళ్ళందరూ? ఇప్పుడు అట్లీస్ట్ నా స్టూడెంట్స్లో ఒక 2-3 ఐఏఎస్ కొట్టారు, ఎక్కువ మంది గ్రూప్ 1 కొట్టారు. డాక్టర్ వేపాడి చిరంజీరావు లేదంటే కనుక ఎకానమీ చిరంజీరావు, ఈ రెండిట్లో ఏదంటే ఇష్టం సార్ మీకు బాగా? ఎప్పుడూ ఎకానమీ చిరంజీవి అనేది ఎవర్గ్రీన్, అది ఎవర్గ్రీన్ ఎప్పుడూ ఉంటుంది అది. ఎందుకంటే ఒక సబ్జెక్టు మన ఇంటి పేరుని మార్చేసిందంటే మరి ఇంకా అంతకంటే ఒక టీచర్గా గర్వపడడానికి ఏముంటుంది? సార్ మీరు మామూలుగా అంటే పేదరికాన్ని చాలా దగ్గర నుంచి చూసిన పరిస్థితి. అటువంటి సందర్భంలో పేదరికం నుంచి బయటపడడం కోసం విద్యార్థులకు సాయం చేసి లేదంటే మీ దగ్గరకు వచ్చిన సందర్భాలు కానీ, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా మీరు సడన్గా వెళ్ళిన సందర్భంలో వాళ్ళు సార్ నేను మీ విద్యార్థిని, నేను ఈ పొజిషన్లో ఉన్నా అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. అలాంటి సందర్భాలు కానీ ఏమైనా గుర్తున్నాయా సార్ మీకు? కొంచెం 2 విషయాలండి. ఇక్కడ పేదరికం దగ్గర నుంచి చూడడం ఒకటి నేను, రెండోది అలాంటి పరిస్థితి నుంచి వచ్చి వాళ్ళకి సహాయం చేయడం ఒకటి. నేను ఎంత దగ్గర నుంచి చూసానంటే పేదరికాన్ని, నేను చదువుకునే టైంలో స్కూల్ ఎడ్యుకేషన్ టైంలో, ముఖ్యంగా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో అయితే, నేను ఎలిమెంటరీ స్కూల్ చదువుకునేటప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం భోజనం పెట్టే టైంలో సాంబారు వాసన వస్తుంటే ఆ సాంబారు వాసన కొరకు పిల్లలు స్కూల్కి వెళ్ళేవారండి. అంటే చదువు కంటే ఆ రోజు స్కూల్కి వెళ్ళకపోతే ఒక పూట ఆకలి ఉంటుంది, ఆకలితో అలమటించే బదులు స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది పిల్లలు వచ్చేవారు. అందులో నేను కూడా అలా వచ్చానండి. అంత పేదరికాన్ని నేను అనుభవించాను. అలాగే సంక్రాంతి, దసరా, దీపావళి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం. ఎందుకు సార్? ఎందుకంటే జనరల్గా ఇవన్నీ కొత్త బట్టలు తీసుకోవాలని, పిండి వంటలు వస్తాయని, చుట్టాలు బంధువులు అందరూ వస్తారని. కానీ మేము వరన్నం దొరుకుతుందని చూసేవాళ్ళం అండి. ఎందుకంటే మా గ్రామంలో ముఖ్యంగా మా ఇంట్లో అయితే సామ, గంటి, జొన్న త్రూఅవుట్ ఇయర్ ఇవే ఉండేవి. సామలు ఎక్కువ వేసేవారు, వరి కొంచెం తక్కువ వేసి మిక్స్ చేసి వంట చేసేవారు. అఫ్కోర్స్ ఇప్పుడు తెలుసు మనకి అది ఆరోగ్యానికి మంచిదని, కానీ రుచిగా ఉండేది కాదు. వరన్నం అంటే చాలా క్రేజీగా ఉండేది. ఈ సంక్రాంతి వస్తే వరన్నం దొరుకుతుందని ఆతృతతో ఎదురు చూసేవాళ్ళం. అలాంటి పేదరికాన్ని మేము చూసాం. అందుకే నాకు ఆ ప్రతి ఇన్సిడెంట్ నాకు ఇప్పటికీ నా మైండ్లో ఉంటుంది. ఎప్పుడైనా సార్ నేను పేదవాడినండి, మా అమ్మ లేదు, మా నాన్న లేదు, లేదా కూలీ పనికి వెళ్తున్నాం అని వస్తే ఎంతో కొంత చేతనైతే సహాయం చేయాలని ఫీల్ అవుతాను. 2 years బ్యాక్ ఒక అమ్మాయి చాలా నేను పేదరికంలో ఉన్నానండి, కోచింగ్ తీసేసుకుంది మన దగ్గర. తీసేసుకున్న తర్వాత కోచింగ్ తీసుకుంటే అయిపోదు కదండి, మళ్ళీ 2 సంవత్సరాలు కష్టపడి చదవాలి. సార్ మా అమ్మ నాన్న నన్ను చదివించలేకపోతున్నారండి, నాకు హాస్టల్ ఫీజు మీరు కడితే నేను చదువుకుంటానండి అని ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి సుమారు ఒక 8-10 నెలలు మేమే హాస్టల్ ఫీజు కట్టాం. అంటే డైరెక్ట్గా హాస్టల్ వాడితో మాట్లాడి మేము హాస్టల్ ఫీజు ఇచ్చేసేవాళ్ళం. ఆ అమ్మాయి హాస్టల్లో ఉండేది అనమాట. ఈరోజు ఆ అమ్మాయి గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ అయింది. ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే సహాయం చేయడం కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, ఓ పేదరికంలో ఉన్న అమ్మాయి ఈ స్థాయికి వచ్చిందని అమ్మాయికి ఒకటే చెప్పాను నేను, అమ్మ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం కాదు, నువ్వు ఎంత వీలైతే అంత చేతనైన వాడికి చిన్న చేయూతనివ్వడానికి ప్రయత్నించేయి, నీ వల్ల ఇంకో 10 మంది 10 కుటుంబాలు మెరుగుపడతాయి అని. అలాగే హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే మా దగ్గర గ్రూప్ 2కి ఒక స్టూడెంట్ వచ్చి చదువుకున్నాడు. యాక్చువల్గా మేము గ్రూప్ 2 ఫీజు తక్కువ తీసుకుంటాం, సివిల్ సర్వీస్లో ఫీజు చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఎక్కువ సబ్జెక్ట్ చెప్తాం గ్రూప్ 2లో. ఈ గ్రూప్ 2లో నేర్చుకున్న విజ్ఞానంతో ఆయన సివిల్స్ ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ అయిపోయి ఎంట్రీ వరకు వెళ్ళాడు. ఆయన ఎంట్రీ వరకు వెళ్ళి సివిల్ సర్వీస్లో ఉద్యోగం కొట్టలేకపోయాడు మా గ్రూప్ 2 స్టూడెంట్. కానీ తర్వాత గ్రూప్ 1లో ఆర్డీఓ పోస్ట్ కొట్టాడు ఆయన. ఆర్డీఓ కొట్టిన తర్వాత ఫోన్ చేశాడు ఆయన, తెలంగాణ అభ్యర్థి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి మాకు అప్పుడు పాత 23 జిల్లాల వాళ్ళు వచ్చేవారు. సార్ ఇలా నేను ఆ రోజుకు ఇలా మన నర్సిరెడ్డిలో మీ దగ్గర చదువుకున్నాను, ఎకానమీలో మేము సక్సెస్ అయ్యాం, ఈరోజు నేను ఆర్డీఓగా ఉన్నానంటే అది ఇంకా జీవితాంతం మాకు సంతృప్తినిస్తుంది. ఒక ఆర్టీఓ, 1 more ఎగ్జాంపుల్,
మోటార్ వెహికల్ కొనుక్కొని డ్రైవింగ్ లైసెన్స్ కొరకు నేను విశాఖపట్నం ఆఫీస్కి వెళ్ళాం. ఆఫీస్కి వెళ్తే అక్కడ కారా సార్, 2 వీలరా కారా? 2 వీలర్. మొదట కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. అవును, కంప్యూటర్ టెస్ట్ ఉంటే కంప్యూటర్ టెస్ట్ కూర్చున్నాను అనమాట. నేను కూర్చుంటే ఒక ఆయన వచ్చారు. సార్ మీరు చిరంజీవి గారు కదా అన్నారు. అవునమ్మా, మీరెవరు అన్నాను. నేను మీ స్టూడెంట్ అండి, హైదరాబాద్లో మీ దగ్గర కోచింగ్ తీసుకున్నాను. ఈరోజు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇక్కడ నేను పనిచేస్తున్నానండి. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను అన్నారు. అఫ్కోర్స్ ఆ తర్వాత నేను కంప్యూటర్ టెస్ట్ నేను రాశాను, అది వేరే విషయం అనుకోండి. ఒక స్టూడెంటు అక్కడ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యి, సార్ మీరేంటండి, మీరు వెళ్ళండి సార్, నేను ఇంటికి పంపించేస్తాను అన్నాడు. సో అది ఆ సంతృప్తి మనం ఏం ప్రీ ప్లాన్డ్గా చేసింది కాదు. మా మిస్సెస్ నేను కూడా వెళ్ళాం. మా మిస్సెస్ వేరే కంప్యూటరు, నాది వేరే కంప్యూటరు. ఆమె టెస్ట్ రాసింది, నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. వెయిట్ చేస్తుంటే సడన్గా ఆయన వచ్చి ఇలా అన్నాడు అనమాట. అది అసెట్. ఒక లెక్చరర్కి, ఒక టీచర్కి ఆస్తి ఏది అంటే తన స్టూడెంటే. తన స్టూడెంట్ ఎంత ఉన్నతంగా ఎదిగితే టీచరు అంత సంతోషిస్తాడు. ఇలాంటి అనుభవాలు చాలా ఉండి ఉంటాయిగా మీకు? చాలా చాలా. ఎందుకంటే ఇది చెప్పాను, 40,000 మంది కోచింగ్ ఇస్తే 10,000 మంది ఉద్యోగస్తులు ఉంటారు. 10,000 మంది. అమరావతి నిధి భవనానికి వెళ్తే 15 మంది స్టూడెంట్స్ వచ్చారు, ఎస్ఓలు, ఏఎస్ఓలు నా దగ్గరికి, మొన్న లేటెస్ట్ ఎమ్మెల్సీగా. హుదూద్ తుఫాన్ 2014 ఎప్పుడో సందర్భంలో హుదూద్ తుఫాన్ వస్తే ఆ సమయంలో మీరు విశాఖపట్నంలో మీరు మీ కుటుంబ సభ్యులు ఏదో సేవా కార్యక్రమాలు కూడా చేశారని విన్నాను నేను. ఏంటి సార్ అప్పుడు ఏం జరిగింది, మీకు ఏమైనా గుర్తున్నాయా ఆ సంఘటన? అంటే హుదూద్ తుఫాన్ అనేది విశాఖపట్నాన్ని పూర్తిగా నామరూపాలు లేకుండా చేసిన ఒక అతిపెద్ద తుఫాన్ అది. ఆ సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రిగా ఇక్కడికే వచ్చి చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల పాటు ఉండడం, మళ్ళీ నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, ఆ సందర్భంలో ఎవరికి వాళ్ళు సాయం చేసే ప్రయత్నం చేశారు. అది కూడా ఒక మీకు ఆ సమయంలో మీరు మీ కుటుంబం తరపున చేసిన ఏంటి సార్ అసలు సహాయ కార్యక్రమాలు ఏంటి? అంటే ఆ హుదూద్ వేరు, కరోనా వేరండి. హుదూద్ తుఫాన్ టైంలో మా ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా అచ్చదనం అంతా తుడిచిపెట్టుకుపోయింది కదండి. చెట్లు అన్నీ పడిపోయాయి హుదూద్ తుఫాన్కి. అలాగే మా ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు ఫెన్సింగ్, చెట్లు, మొక్కలు అన్నీ పడిపోయాయి. సో ఆ టైంలో మా హెచ్ఓడి గారితో మాట్లాడి నేను మన ఎకనామిక్స్ డిపార్ట్మెంట్కి మొత్తం ఫెన్సింగ్ వేయించాను. ఫెన్సింగ్ వేయించిన తర్వాత మళ్ళీ మొక్కలు వేసి పూర్వ ప్రాబల్యాన్ని తీసుకురావడానికి డిపార్ట్మెంట్ ప్రయత్నం చేసింది. ఇక మొన్న 2020లో కరోనా వచ్చింది. కరోనా టైంలో అసలు ప్రపంచమే అల్లకొల్లాలం అయిపోయింది. అందులో ఏదో ఉడత భక్తిగా మా వంతు సాయంగా, ఎందుకంటే ఆ టైంలో బ్రతకడమే కష్టం, డబ్బు ఎంత సంపాదిస్తే ఎందుకు, బ్రతకుండడం కష్టంగా ఉండేది. మొత్తం లాక్డౌన్, ఎవరికి పనులు ఉండేవి కాదు, కటకటలాడిపోయారు జనాలు. ఆకలి బాధలు, మళ్ళీ అప్పుడు ఆకలి బాధలు. మనకు జన్మనిచ్చిన ఆ గ్రామానికి, సొంతూరికి ఏదో ఒకటి చిన్నది చెయ్యాలనే ఉద్దేశంతో నేను మా మిస్సెస్ ఇద్దరం లెక్చరర్స్. అప్పుడు 1 నెల శాలరీ మా ఇద్దరిది కలిపి ఇంచుమించుగా 70,000, 1,40,000 వరకు నెల శాలరీ ఇద్దరిది కలిపి మా గ్రామంలో 1,300 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,300 కుటుంబాలకి నిత్యావసరాలు కొని, కూరగాయలని, గుడ్లని, రైస్ అని మేము పెట్టే ఆ డబ్బుతో ఆ 1,300 కుటుంబాలకి ఇవన్నీ విశాఖపట్నంలో అన్నీ తయారు చేసి ఒక వెహికల్ మాట్లాడి మా గ్రామాలకు పంపించి, ఏదో చిన్న ఉడత భక్తిగా, మరి మేము లెక్చరర్స్ కాబట్టి అంతకంటే ఎక్కువ సహాయం చేయలేం కాబట్టి ఏదో ఉడత భక్తిగా నా భార్య నేను సహాయం చేయడం జరిగింది. ఈ 2 ఇన్సిడెంట్స్ ఎలా అనిపించింది సార్? అంటే ప్రజలకు సేవ చేయాలి అనే భావన మీకు అప్పుడు ఎందుకు కలిగింది అసలు? అంటే భావన ఎప్పుడూ పుస్తకాల్లో చదువుతూ ఉంటాను, మా స్టూడెంట్స్ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను క్లాసుల్లో. మీరు ఎంత డబ్బు సంపాదించండి, అంబానీని మించిపోరు, ఆదానీని మించిపోరు, టాటాని మించిపోరు. పైగా టాటా కావచ్చు, అంబానీ కావచ్చు, చివరికి బిల్ గేట్స్, ఎవరంటే చూడండి ప్రపంచ కుబేరులు కానీ దేశంలో కానీ ఒక స్థాయికి వచ్చి డబ్బు సంపాదించిన తర్వాత కొంతమంది స్వతహాగా దాతృత్వం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవుతుంది అప్పటికి, ఈ డబ్బు వల్ల మనం బ్రతికున్నప్పుడే మన పేరు ఉంటుంది, మనం చనిపోయినప్పటికీ మనం జీవింపజేసేది, మన పేరుండేది ఒక్కటే, దాతృత్వం, సేవ. టాటా వారు ఉన్నారండి, మొన్న టాటా ఆయన చనిపోయినప్పుడు చివరికి పల్లెటూరులో కూడా టాటా ఫోటో పెట్టి నివాళులు అర్పించారు. ఎందుకంటే ఆయన విలువలు, ఆయన దాతృత్వం. టాటా అంటే ఎవరికి చాలామందికి తెలియదు, అయినా ఎందుకు ఆదరించారు ఆయన్ని, ఎందుకు నివాళులు అర్పించారు? కేవలం ఆయన సర్వీసెసే, దాతృత్వం. వ్యాపారంలో కూడా విలువలతో కంటిన్యూ చేశాడు ఆయన. అందుకే మా స్టూడెంట్స్, మీరు ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత
డబ్బు సంపాదన కంటే పేదవాడికి సహాయం చేయండి. మీరు అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు ప్రజలు 2 చేతులతో మీకు దండం పెట్టాలి. ఆ స్థాయిలో మీరు ఉద్యోగం చేయాలి. అప్పుడు మీరు చనిపోయినా మీ పేరు జీవించి ఉంటుంది అని ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను. అందులో భాగంగా ఎంతో కొంత అవసరం వచ్చినప్పుడు మా శక్తి ఉన్నంత వరకు ఆ సహాయం చేయాలనే కోరిక నాకు కానీ మా మేడం కానీ కలిగి అట్లా చేయడం జరిగింది. ఈ హెల్పింగ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ ఏంటి సార్? అది మీరు స్థాపించిందా, లేకపోతే వాళ్ళతో కలిసి మీరు సేవా కార్యక్రమాలు చేస్తారా? ఏంటది? నో, నేను స్థాపించింది కాదు. ఆల్రెడీ ఒక స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ అనేది. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి సహాయ సహకారాలు అడుగుతూ ఉంటే, ఎప్పుడైనా బ్లడ్ డొనేషన్లో సహాయం చేయడం కానీ, అంటే వాళ్ళకి నా వంతు ఏదైనా చిన్న సహాయం చేయగలిగితే అట్లా చేస్తూ ఉంటాను. గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపరేషన్స్లో అన్నిటికీ కూడా, లేదంటే కనుక ఇతర ఏపీఎస్సి దాంట్లో సంబంధించిన పోటీ పరీక్షలు కావచ్చు, అన్నిటికీ ఎకానమిక్స్ అనేది అవసరం లేనప్పటికీ కూడా అవసరమైన సబ్జెక్ట్ని మీరు మీ పుస్తకాలు అమ్ముకోవడం కోసం ఆ ఎకానమీని తీసుకొచ్చేవారు ఇందులోకి ఏపీఎస్సి సహకారంతో అనేది ఒక విమర్శ ఉంది. దానికి ఏం చెప్తారు సార్? అది ఎంతవరకు వాస్తవం అంటే ఏం చెప్తారు? అది ఒకటి, ఇలాంటి విమర్శ కానీ ఇలాంటి ప్రశ్న కానీ నేను ఫస్ట్ టైం వినడం. ఒకటోది. రెండవది, 2007లో ఎకానమీ సిలబస్ని మార్చడం జరిగింది. గ్రూప్ 2 సిలబస్ని గ్రూప్ 1 సిలబస్ని మార్చడం జరిగింది. 2007కు ముందు ఎలా ఉండేదంటే, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కొట్టాలంటే ఆప్షనల్ పేపర్ ఉండేది. ఆప్షనల్ పేపర్ అంటే హిస్టరీ వాళ్ళు హిస్టరీ రాసుకోవచ్చు, ఎకానమీ వాళ్ళు ఎకానమీ, బాటనీ వాళ్ళు బాటనీ, కావాల్సింది రాసుకోవచ్చు, ఎంచుకోవచ్చు. ఆప్షన్ ఐచ్ఛిక సబ్జెక్ట్ ఉండేది, ఎంచుకోవచ్చు. యూపీఎస్సీలో 2 ఆప్షన్స్ ఉండేవి. యూపీఎస్సీలో ఏం చేశారంటే, ఇలా 2 ఆప్షన్స్ ఉండడం వల్ల ఒక ఆప్షన్ ఈజీగా ఉంటే వాళ్ళకే ఎక్కువ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళు స్కేలింగ్ విధానాన్ని పెట్టి ఒక ఆప్షన్ తీసేశారు. మన ఏపీఎస్సీలో ఏముండేదంటే ఆప్షనల్ విధానం ఉండేది. ఒకసారి ఏమైందంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపరు గతంలో గ్రూప్ 2లో ఏ పేపర్ ఇచ్చారో ఆ పేపరే 150కి 135 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసాడు నెక్స్ట్ ఎగ్జామ్కి. దీంతో పబ్యాడ్ చదివే వాళ్ళు ప్రీవియస్ పేపర్ ఎవరైతే చూసారో వాళ్ళకే పోస్టులు వచ్చేసాయి. హిస్టరీ పేపర్ ఈజీగా ఇస్తే హిస్టరీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయేవారు, మ్యాథ్స్ పేపర్ ఈజీగా ఇస్తే మ్యాథ్స్ వాళ్ళు ఉద్యోగాలు పట్టుకెళ్ళిపోయేవారు. ఇలా ఆప్షనల్ విధానం వల్ల కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతుందని భావించి ఏపీఎస్సి వారు రిఫార్మ్స్ చేసి ఆప్షనల్ పేపర్ తీసేసి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ కొట్టాలంటే అందరూ కామన్గా ఈ పేపర్లు చదవాలి. గ్రూప్ 1కి 5 పేపర్లు పెట్టారు, గ్రూప్ 2కి 3 పేపర్లు పెట్టారు. అప్పుడు నేను ఒక సాధారణ లెక్చరర్ని, కోచింగ్ కూడా నాకు తెలియదు. 2007లో నేను సాధారణ లెక్చరర్ని. అప్పటికి నేను జూనియర్ కాలేజీ లెక్చరర్ని. నా లైఫ్ ఎక్కడికంటే మా ఊరు, మా చోడవరం వరకే నా లైఫ్ పరిమితి. వైజాగ్ కూడా నేను రాలేకపోయినప్పుడు. ఎప్పుడైతే డిగ్రీ 2007లో సిలబస్ మార్చి ఎకానమీ పేపర్ పెట్టారో, ఎకానమీకి ఇంపార్టెన్స్ పెరిగిందో, అప్పుడు నాకు సబ్జెక్టుకి విలువ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎకానమీ చెప్పే లెక్చరర్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది. అలా వైజాగ్ వచ్చి మా మిస్సెస్ అప్పుడు ఇక్కడ ఏసీటీఓగా విశాఖపట్నం పోస్టింగ్. అందుకని నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ నుంచి నేను చోడవరం అప్ అండ్ డౌన్ చేసేవాడిని. సో అప్పుడు డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు పడితే డిగ్రీ కాలేజీ లెక్చరర్ రాసాం మళ్ళీ 2008లో. సో నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏపీఎస్సి కోచింగ్ ఇవ్వడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎకానమీ పేపర్ పెట్టిన తర్వాత స్టార్ట్ అయింది. గతంలో ఆసెట్ ఎకనామిక్ చెప్పేవాడిని మా ఊర్లో ఫ్రీగా, చోడవరం చెప్పాను 500తో. నాకు స్కోపే ఉండేది కాదు. నా స్కోపు, నాకు విలువ ఎప్పుడు పెరిగింది నా సబ్జెక్టుకి? ఏపీఎస్సి వారు ఎకానమీ పేపర్ పెట్టిన తర్వాత. అది ఏమైనా మారిందా సార్? మళ్ళీ తర్వాత రిఫార్మ్స్ ఎప్పుడు వచ్చి మళ్ళీ దాంట్లో ఏమైనా ఎకానమీ పేపర్ని కంటిన్యూ చేశారా? ఇంతకుముందు ఇప్పుడు కూడా అదే ఉంది సార్? ఎస్, 2007లో సిలబస్ మార్చిన తర్వాత గ్రూప్ 2కి 150 మార్కులు ఎకానమీ పేపర్, గ్రూప్ 1కి 150 మార్కుల పేపర్ ఎకానమీ. ఆ తరువాత ఏం చేశారంటే ఎకానమీని 10 చాప్టర్లు ఉండేవి, 2 చాప్టర్లు తగ్గించేసి 8 చాప్టర్లు కుదించారు. కానీ 150 మార్కులే. 2 years బ్యాక్ మరలా ఎకానమీని కుదించి 5 చాప్టర్లు తగ్గించి 75 మార్కులు తగ్గించారు. ఇది గవర్నమెంట్ పాలసీ మ్యాటర్. దీనికి లింక్ పెట్టి నన్ను ఎవరైనా విమర్శించారంటే బహుశా ప్రపంచంలో అంత అవివేకి, అజ్ఞాని మరొకరు ఉండరు.
ఎప్పుడు విమర్శించాలి? నేనేదో పాలసీ మేకర్ స్థాయిలో ఉంటే పోనీ ఇప్పుడు విమర్శించారంటే అర్థం ఉంది. అయ్యో ఎమ్మెల్సీ ఏదో చేసేసాడు ఇప్పుడు విమర్శించారంటే అర్థం ఉందేమో. నేను ఒక సాధారణ లెక్చరర్ని, అది మారిన తర్వాత నేను పోటీ పరీక్షలోకి వచ్చాను. మనం అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2007 వరకు నేను జూనియర్ లెక్చరర్ని, 2008లో నేను డిగ్రీ లెక్చరర్ని. అంటే ఆ తర్వాతే 2019 తర్వాత ఏపీపీఎస్సీలో మార్పులు చేయడం, ఎకానమిక్స్ని సంబంధించిన సబ్జెక్ట్స్ సిలబస్ తగ్గించాలని అనుకోవడం ఏంటి సార్? అదేనా ఉద్దేశపూర్వకమైన కారణమా లేకపోతే ఏమనుకోవచ్చు? అది బహుశా చాలా ఒత్తిడి ఉండొచ్చు. 2 కారణాలు కావచ్చండి. స్టూడెంట్స్ ఎకానమీని టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆర్ట్స్లో ఎకానమీని టఫ్గా ఫీల్ అవుతూ ఉంటారు. పాయింట్ 1. పాయింట్ 2, సైన్స్ అండ్ టెక్నాలజీని ఇప్పుడు 75 మార్కులు పెట్టారు గ్రూప్ 2లో. సైన్స్ విద్యార్థులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మార్చొచ్చు. దాని వెనుకనున్న రీజన్స్, 1 ఎకానమీ కొంచెం టఫ్గా ఉందని అభ్యర్థులు ఫీల్ అవ్వడం కావచ్చు. 2 మారే ఆధునిక యుగంలో సైన్స్ ప్రాధాన్యత కూడా పెరగడంతో, ముఖ్యంగా ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇప్పుడు సైన్స్లో కూడా ఎకాలజీ పార్ట్కి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఇంపార్టెన్స్ పెరిగింది. ఆ రీజన్స్తో సిలబస్ని మార్చి ఉండవచ్చు, గవర్నమెంట్ మార్చి. అంటే మీ మీద అసూయ ద్వేషాలతో ఎవరైనా జల్లేపరిధి చేశారని అనుకోవచ్చు అంటారా? అనుకున్న సందర్భాలు మీరు కూడా ఏమైనా ఊహించారా అలాంటివి? నేను ఇప్పుడు కొంచెం ఊహించలేదు. ఎందుకంటే అలా అనుకుంటే ఇంకా మార్కులు పెరగాలి కదా. వాళ్ళు ఏదైనా వాళ్ళ అన్న అపవాదులో ఏదైనా నిజం ఉన్నదంటే నా ఎకానమీ 150 నుంచి 250కో 300కో పెరిగిపోవాలి కదా. కానీ 150 నుంచి 75 తగ్గించారు కదా. అంటే 14-19 సందర్భంలో మీ ప్రాధాన్యత ఎక్కువ ఉండేది, 19 తర్వాత తగ్గింది అనేది ఒక విమర్శ వచ్చిన సందర్భంలో మీరు, అంటే మీ ప్రత్యర్థులైనా చేసిన ఆరోపణలు అవ్వచ్చు, లేదా ఎవరైనా మీతో పోటీ పడిన ఎకనామిక్స్ లెక్చరర్స్ ఎవరైనా మార్కెట్లో ఆ విధమైన వాదన తీసుకొచ్చి రావచ్చు. ఒకటి అలాంటివి ఉన్నాయనుకుంటున్నారా? అంటే నాకైతే ఇప్పుడు వరకు నేను ఎప్పుడు సోషల్ మీడియాలో చూడలేదు, ఎవరు నా దృష్టికి తీసుకురాలేదు. బహుశా మీరు జర్నలిజంలో ఉన్నారు కాబట్టి అన్నీ ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అన్ని కోణాలు పరిశీలించి మీరు చేస్తారు కాబట్టి మీరు ఎక్కడైనా చదివారేమో సోషల్ మీడియాలో, లేకపోతే ఎవరి నోట్ అంటే విన్నారేమో. నేనైతే ఇప్పుడు వచ్చి వినలేదు. ఒకవేళ అదే కానీ నిజమైతే 2014-19లో నేను ఒక లెక్చరర్ని, నేను ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలను? నేను ఎవరినో తెలియదు, తెలుగుదేశం పార్టీ అసలు రాజకీయాలే నాకు తెలియదు. కాబట్టి వాళ్ళ అన్నం 100% అబద్ధం, అందులో వాస్తవం కూడా లేదు, లాజిక్ లేదు అందులో. నార్మల్గా చూసుకుంటే విద్య అనేది బాగా ఖరీదు అయిపోయింది. అవునండి. అంటే మనం ఎల్కేజీలో జాయిన్ చేయాలంటే కనుక, ఒక పిల్లవాడిని జాయిన్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ప్రభుత్వ విద్య దగ్గరికి వెళ్దామంటే ఎక్కడ ఏమీ పెద్దగా ప్రభుత్వ విద్య ఏమి ఉండట్లేదని ఒక అపవాదు. మీరు కూడా ఒక ప్రభుత్వ స్కూల్స్లోనే అన్నింటిలోనే చదువుకుని వచ్చారు. అలాగే ఒక టీచర్గా కానీ లెక్చరర్గా కానీ మీరు ప్రభుత్వ స్కూల్స్లో అన్నీ చేసుకుంటూ వచ్చారు పోటీ పరీక్షల ద్వారా. ప్రభుత్వ విద్యకి ప్రాధాన్యత పెరగాలన్నా, లేదంటే కనుక ఏదైతే ఈ ఖరీదైన విద్య ఖరీదు కాకుండా అందరికీ విద్య అందే విధంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటే ఏం చెప్తారు సార్ మీరు? ఒక ఎకానమిస్ట్గా కావచ్చు, ఒక లెక్చరర్గా కావచ్చు, ఒక టీచర్గా కావచ్చు. జనరల్గా ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలి అంటే విద్య, ఆరోగ్యము నాణ్యంగా ఉండాలి. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటేటివ్ హెల్త్, ఈ రెండింటిని అందించాలి. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు విద్య మీద, ఆరోగ్యం మీద, రెండింటి మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాయి, కానీ సత్ఫలితాలు పొందడంలో విఫలమవుతున్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. నిజంగా చూస్తే ఇప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ క్వాలిఫైడ్, ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ అంత క్వాలిఫైడ్ కాదు. డిఎస్సి రాసి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యి సెలెక్ట్ అయ్యి వచ్చిన వాడు గవర్నమెంట్ టీచర్, రాలేని వాళ్ళు ఇంకో కారణం ప్రైవేట్ స్కూల్లో ఉంటున్నారు. అలా ఆలోచించినప్పుడు ప్రైవేట్ పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. అయినా ఎందుకు ఇక్కడ చిన్న చూపు? లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఎప్పుడైతే కార్పొరేట్ విద్య వచ్చేసిందో, నారాయణ, చైతన్య, భాష్యం, ఇలా కార్పొరేట్ విద్య వచ్చేసి 5-6వ తరగతి నుంచే ఐఐటి సిలబస్ అని, నీట్ సిలబస్ అని, అక్కడి నుంచే సివిల్ సర్వీస్ సిలబస్ అని, ఎప్పుడైతే లోవర్ స్టాండర్డ్ నుంచి పెట్టేసి జనాలతో బిజినెస్ చేయడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే తమ పిల్లవాడు ఐఐటి కొట్టాలి, తమ పిల్లవాడు డాక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఎక్కువ మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పెడుతున్నారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఇక్కడికి తేడా ఒక్కటే, సిస్టమ్. అక్కడ క్లియర్ కట్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఆ క్లియర్ కట్ సిస్టమ్ లేదు.
ఎందుకు లేదు అని ప్రశ్న వేసుకుంటే అక్కడ ఉన్న పాఠశాలలో పిల్లలు ఎక్కువ మంది ఉంటారు, సో ఉపాధ్యాయులు ఎక్కువ ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో కొన్ని చోట్ల 10 మంది, 20 మంది, 5, 3, 4, 20 ఉంటారు. ఆ 20 మంది ఉన్న చోట 5 టీచర్లు పెట్టడంలో ఖరీదు అయిపోతుంది గవర్నమెంట్కి అంత డబ్బు సరిపోవటం లేదు. పైగా ఒక్కసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత మనం నియమ నిబంధనల ప్రకారమే పనిచేయడానికి ఇష్టపడతాం, అంతకు మించి పనిచేయడానికి ఇష్టపడం. అదే ప్రైవేట్ పాఠశాలలో అయితే ఉదయం 8కి రమ్మంటే వస్తారు, సాయంత్రం 5, 6, 7 గంటల వరకు పాఠం చెప్పమని చెప్తారు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ, ఒక రకమైన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు అక్కడ. అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలు అక్కడికి పంపిస్తున్నారు. కానీ నిజానికి గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా విద్యలో నాణ్యత కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో చూడండి, ఇప్పటికీ సగం కంటే ఎక్కువ మంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఇప్పటికీ ఒకప్పుడు 70-80% ఉండేది, ఇప్పుడు అలా తగ్గుతూ వస్తుంది. ఇప్పటికీ 50 కంటే ఎక్కువ శాతం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఉంటారు. నెక్స్ట్, ఫ్రీ ఎక్స్ప్రెషన్ కానీ క్రియేటివిటీ కానీ ఎక్కడ డెవలప్ అవుతాయి అంటే ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్లోనే డెవలప్ అవుతాయి. సో ఫైనల్గా మీరు అడిగింది ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అంటున్నారు. బేసిక్గా సంక్షేమ పథకాలు తగ్గించాలి. విచ్చలవిడిగా సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. సంక్షేమ పథకాలకు కొంత తగ్గించి ఆ డబ్బుని విద్య ఆరోగ్యం మీద పెట్టి నాణ్యమైన విద్యని నాణ్యమైన ఆరోగ్యాన్ని కానీ అందిస్తే పేదవాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఆ మార్పు రావడానికి ఒక 10-20 సంవత్సరాలు పడుతుంది. ఈ 10-20 సంవత్సరాలు సంక్షేమ పథకం ఇవ్వకపోతే వాడు ఒప్పుకోవట్లేదు. నీ పిల్లవాడికి నీకు 3,000-4,000 ఫ్రీగా ఇచ్చే బదులు నీ పిల్లవాడికి నాణ్యత కలిగిన విద్య ఇస్తే ఆ విద్య ద్వారా రేపు వాడు ప్రైవేట్ రంగంలో ఇంజనీర్ అవ్వచ్చు, గవర్నమెంట్ ఇంజనీర్ అవ్వచ్చు, గ్రూప్ 1 కట్టొచ్చు, గ్రూప్ 2 కట్టొచ్చు. నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోతుంది కదా. ఈ విషయాన్ని గ్రహించడానికి నిరక్షరాస్యత ఎక్కువైపోతుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. కాబట్టి ఒకటి, గవర్నమెంట్ విధానాలు మారాలి, గవర్నమెంట్ పాలసీస్ మారాలి. 2, తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు కట్టే ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ నడుస్తుంది. ప్రజలు ఇంకా అడగాలి, గవర్నమెంట్ అకౌంటబిలిటీని కలిగి ఉండాలి. ప్రజలే అడగాలి, మాకు ఈ ఉచితాలు వద్దు, మాకు ఈ సంక్షేమ పథకాలు తగ్గించండి, మా పిల్లలకు నాణ్యమైన విద్యను ఇవ్వండి, మాకు ఎప్పుడైనా అనారోగ్యం వస్తే నాణ్యమైన ఆరోగ్యాన్ని అందించండి. ఏ దేశంలో అయితే విద్య ఆరోగ్య రంగంపై అత్యధికంగా పెట్టుబడులు పెడతాయో ఆ దేశం మానవ వనరుల్లో టాప్లో ఉంటాయి. నార్వే చూడండి, స్వీడన్ చూడండి, ఐస్లాండ్ చూడండి, యూరోపియన్ కంట్రీ చూడండి, ఎప్పుడు మానవాభివృద్ధిలో అవే ముందంజలో ఉంటాయి. అన్నిట్లోనూ భారతదేశం గొప్పదే. జనాభాలో ఫస్ట్ ప్లేస్, ఎకానమీలో ఈరోజు 3rd ప్లేస్కి వచ్చేసాం. హ్యూమన్ డెవలప్మెంట్లో 130 ర్యాంక్లో కనపడుతున్నాం. ఇప్పుడు 132, 135, 137 ర్యాంక్ మంది. నిజంగా మనం కొంచెం సిగ్గుపడాలి. అన్నిట్లో ముందంజ ఉన్న ప్రజాస్వామ్యంలో ఫస్ట్ ప్లేస్, మానవ వనరుల అభివృద్ధిలో ఫస్ట్ ప్లేస్, యంగ్ పాపులేషన్లో ఫస్ట్ ప్లేస్, మానవ వనరుల్లో చాలా లిస్ట్లో ఉన్నాం. మీరు ఒక చాలా కీలకమైన పాయింట్ ఇస్తారు సార్, సంక్షేమం అనేది తగ్గాలనేది. ఎందుకంటే విద్య అందరికీ అందాలన్నా, వైద్యం అందరికీ అందాలన్నా 2014లో రాష్ట్రం విభజన అయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కాకముందు ఎన్నికలకు వెళ్ళే సమయంలో చాలా హామీలు ఇచ్చారు. ఆయన 14, 19 గడిచిపోయింది. 19 ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే సమయంలో నవరత్నాలు అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకాలు ఆకర్షించబడి 151 సీట్లతో అధికారంలో రావడం జరిగింది. నవరత్నాలను అమలు చేయడం జరిగింది. అవన్నీ సంక్షేమ పథకాలు. దాదాపుగా 2,70,000 కోట్ల పైన నేరుగా డీబీడీ ద్వారానే ఆయన పథకాలన్నింటినీ అందించారనేది మనకు అందరికీ తెలుసు. చాలా అన్ని పథకాలని కూడా. తర్వాత 2024లో కూటమి పాలన, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ సమయంలో ఆయన సూపర్ 6 అనేది మళ్ళీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. సంక్షేమ పథకాలు పేరుతోటి మనం చూసుకుంటే ఒక 2-3 దఫాలుగా ప్రజలకి హామీలు ఇవ్వడం, వీటన్నిటిని అమలు చేసే క్రమంలో అప్పులు పెంచుకుంటూ వెళ్ళడం, వీటన్నిటిని చూస్తే అంటే ఈ సంక్షేమ పాలన ఇలా కొనసాగుతూ వెళ్తే ఎప్పటికీ మనం విద్యలో కానీ ఆరోగ్యంలో కానీ మన రాష్ట్రం అందరికీ అందే విధంగా పరిస్థితి వస్తుందంటే ఏం చెప్తారు సార్? గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఈరోజు 2024 ఇప్పుడు సుమారు 19 నెలలు అవుతుంది. సూపర్ 6ని అమలుపరుస్తున్నాం. ఇంచుమించు సూపర్ 6లో ఒకటి తప్ప 5 పథకాలు రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచింది. సూపర్ 6లో లేని పింఛన్లు 30,000 కోట్లు, సంవత్సరం బడ్జెట్లో 33,000 కోట్ల రూపాయలు సూపర్ 6కి ఓన్లీ పింఛన్ ఖర్చు పెడుతున్నాము. పింఛన్లు ఇచ్చేటప్పుడు వృద్ధుడికి పింఛన్ ఇవ్వడం ధర్మమే.
కానీ మన రాష్ట్రంలో అనర్హులకు కూడా పింఛన్లు అందుతున్నాయి. దాన్ని తీసివేస్తే మంచిదే, కానీ తీసివేస్తే ప్రతిపక్షాలు బగ్గుమంటాయి, గవర్నమెంట్ మీద దుమ్మెత్తి పోస్తాయి. ప్రతిపక్షాలకు భయపడి అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకుంటూ పోయినా, అర్హత లేని వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ పోతే ఎప్పటికి సార్ రాష్ట్రం బాగుపడేది? మంచి ప్రశ్న. ఇప్పుడు దాన్ని చూపించచ్చు కదా. ఇప్పుడు సపోజు వికలాంగుడు కానివాడికి వికలాంగుగా సంబంధించిన పెన్షన్ ఇస్తున్నారు అనుకుందాం. దాన్ని ప్రజెంట్ చేయగలిగి 10 మందిలో అక్కడ గ్రామ సభలో కావచ్చు, మీడియా ద్వారా కావచ్చు ప్రొజెక్ట్ చేయగలిగితే కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నప్పటికి కూడా ఇతనికి ఏదైతే పూర్తి స్థాయిలో 70% పెన్షన్, 70% వికలాంగుడు అనే సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఈ పెన్షన్, లేకపోతే 50% సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఈ పెన్షన్ ఇస్తున్నాం, ఇది తప్పు అనేది చూపించగలిగిన రోజునాడు ప్రజలు కూడా ఎవరు మాట్లాడరు కదా సార్. ప్రతిపక్షాలు కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి కదా. ఈ అబద్ధాలు వీటన్నిటిని మనం ప్రొజెక్ట్ చేయగలిగితే. నిజం అండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది, నిజం గడప దాటేలోపు అబద్ధం ప్రపంచం అంతా చుట్టూ తిరిగి వస్తుంది అని చెప్పి. నిజం ఇది అని పబ్లిక్లోకి మనం చేర్చే లోపే ఏదో జరిగిపోయింది, అన్యాయం చేసేశారు, ప్రజలకు అన్యాయం చేసేశారని ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించేస్తున్నారు. సపోజ్ మొన్న వికలాంగులకు సంబంధించి వీళ్ళకి అంగవైకల్యం ఎంతవరకు ఉంది, ఎంత పర్సెంటేజ్ రీచెక్ చేద్దాం, మళ్ళీ రెండోసారి చెక్ చేసి ఓ బోర్డుని పెట్టి ఆ బోర్డు చెక్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన పర్సెంటేజ్ పెట్టి ఇద్దామని చెప్పి ఒక పాలసీని తీసుకొస్తే ఒక్కసారిగా ప్రతిపక్షాలు బ్యాడ్ చేయడానికి ప్రయత్నం చేశాయి. ఒక పాలసీ అమలుపరచాలన్నా, ప్రజలకు మంచి చేయాలన్నా అన్నిటికంటే ముందు అధికారంలో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తప్పుడు రాజకీయాలు ఒక్కొక్కసారి చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. అంటే తప్పుడు రాజకీయాలు అంటే మంచిని పొగట్టడం లేదు, పొరపాటున ఏదైనా చిన్న తేడాగా అనిపిస్తే దాన్ని హైలైట్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళిపోతున్నాయి. రాజకీయాల్లోకి మనం డెప్త్లోకి వెళ్దాం సార్. ముందుగా మీరు రాజకీయాల్లోకి ఎలా అడుగుపెట్టారంటే ఏం చెప్తారు? 2023 వరకు మీరేమో డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ఒకవైపు నుంచేమో ఎకానమీ చిరంజీవిగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పరిచయం. సడన్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోకి ఎలా నిలబడ్డారు అసలు? నాకు ఎప్పుడూ రాజకీయాల్లోకి వెళ్ళాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదండి. రాజకీయాల పట్ల అంత అభిరుచి కూడా ఎప్పుడూ లేదు. 2022 నవంబరు డిసెంబర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తుంది, నువ్వు పోటీ చేస్తావా అని ఓ ప్రతిపాదన వచ్చింది నాకు. ఎలా వచ్చింది సార్ అసలు? అంటే మిమ్మల్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు? ఆ సందర్భంలో ఎవరి ద్వారా వచ్చింది ప్రపోజల్ ఏంటి అసలు? నన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి అని ప్రశ్నిస్తే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది విద్యావంతులు ఓటు వేసేది. దీని ఏరియా చాలా పెద్దది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే 34 నియోజకవర్గాలు, అంటే 34 ఎమ్మెల్యేల పరిధి. అప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక మహిళా అభ్యర్థి చిన్నుకుమారి మేడం గారిని పెట్టారు. ఆమె మంచి ఆమె, భీమిలిపట్నం. అయితే ఈ గ్రాడ్యుయేట్స్లో ఆమె పేరు పెద్దగా తెలియలేదు అప్పటికి. అందువల్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫీడ్బ్యాక్ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొంచెం వెనుకంజలో ఉంది ప్రజల్లోకి వెళ్ళడంలో, పోటీ పడడంలో. అప్పటికి పీడిఎఫ్ అభ్యర్థి కొంచెం ముందంజలో ఉంది, ఆమె ఎక్కువగా తిరుగుతూ వచ్చారు వాళ్ళు. సో పార్టీకి కొంచెం మనం వెనకబడి ఉన్నాం అనే విషయం వాళ్ళకి తెలిసింది. ఈ నేపథ్యంలో ఫాస్ట్గా పబ్లిక్లోకి వెళ్ళగలిగిన అభ్యర్థి ఎవరైనా ఉంటే చూడండి అని ఓ పరిశీలన పెట్టారు వాళ్ళు. అలా పెట్టినప్పుడు నాకు ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారని ముందే చెప్పాను, వేల కొద్దీ ఉద్యోగస్తులు స్టూడెంట్స్ కూడా. సో పలానా అభ్యర్థికి అయితే ఇలా స్టూడెంట్స్ ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, ఆయన గెలవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి వెనకనున్న కొంతమంది ముఖ్యులు పార్టీకి సలహాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి టీచర్ ఎమ్మెల్సీ, నా తోటి తెలుగు లెక్చరరు, వీరిద్దరూ నా దగ్గరకు వచ్చి సంప్రదించారు. ఎవరు సార్ వాళ్ళిద్దరు? తెలుగు లెక్చరర్ హనుమంతరావు గారు, అప్పటి టీచర్ ఎమ్మెల్సీ వర్మ గారు. వారిద్దరూ వచ్చి నా దగ్గర ఒక ప్రతిపాదన పెట్టారు. ఇలా ఒక యూనియన్, టీచర్ యూనియన్ మీకు సపోర్ట్ చేస్తుంది, మరియు పార్టీ కూడా మిమ్మల్ని క్యాండిడేట్గా ప్రకటిస్తుంది, మీరు పోటీ చేస్తారా అని అడిగారు. నాకు అప్పటికి జీరో, రాజకీయాలు అంటే ఆసక్తి లేదు, రాజకీయాలకు వెళ్దామనే ఆలోచన 1% కూడా నాకు లేదు. నెల రోజులు వాళ్ళు ఎప్పుడు నవంబర్ ఎండింగ్లో నా దగ్గరకు వస్తే నేను నిర్ణయం చెప్పడానికి నెల రోజులు నాకు పట్టింది. ఈ ఎలక్షన్ చూస్తే మార్చి 13,
2023 మార్చి 13 ఎలక్షన్, 2022 నవంబర్లో పరిస్థితి. నెల రోజులు తర్జన భర్జన చేశాను. నాకు బలం బంధువులు పెద్దగా ఎవరూ లేరు. నా బలం నా విద్యార్థులు, నా స్నేహితులే. నా స్నేహితులు కూర్చోబెట్టాను. ఇలా అంటున్నారు, ఏం చేయమంటారు, మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. 10 మంది ఇంపార్టెంట్ స్నేహితులు కూర్చోబెడితే 10 మంది కూడా ఇంతకాలం టీచర్గా లెక్చరర్గా సక్సెస్ అయ్యావు, ఎంతోమందికి సేవ చేశావు, ఏమో రాజకీయాల్లోకి వెళ్తే మరికొంతమందికి సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుందేమో, వెళ్ళండి అని చెప్పారు స్నేహితులందరూ. విద్యార్థుల దగ్గరికి వెళ్ళాను. ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు కూర్చోబెట్టాను 50 మందిని. ఆ 50 మందిని అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మాకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేదు 5 సంవత్సరాలు. లాస్ట్లో ఎలక్షన్కి 2 నెలల ముందు ఉండడానికి ఇచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వలేదు పాపం. 4 సంవత్సరాల నుంచి కష్టపడి చదువుతున్నారు వాళ్ళు. సార్ మీలాంటి వాళ్ళు వెళ్తే, మీరు విద్యావంతులు, మా నిరుద్యోగుల బాధ తెలిసిన వాళ్ళు, మీరు పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు, మీరు వెళ్తే మా వాయిస్ని చట్టసభల్లో వినిపిస్తారు, మాకు న్యాయం జరుగుతుంది, మీరు వెళ్ళండి, మేము గెలిపించుకుంటాం అని విద్యార్థులు కూడా ఎంకరేజ్ చేశారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు సార్? మీ మిస్సెస్ ఏమన్నారు అప్పుడు? మా మిస్సెస్తో కూడా చెప్పాను. మా మిస్సెస్ ఏమన్నదంటే, నేను లెక్చరర్గా చేస్తాను, నువ్వు లెక్చరర్గా చేస్తున్నావు, ఇప్పటికే చాలా సర్వీస్ చేసావు, ఎడ్యుకేషన్లోని స్టూడెంట్స్కి అన్ని రకాలు చేసావు, నీ అంతటి నువ్వుగా నీకు ఇంట్రెస్ట్ ఉండి వెళ్తానంటే నాకు ప్రాబ్లం లేదు, నేను సపోర్ట్ చేస్తాను. మా మిస్సెస్ కూడా నన్ను వెళ్ళమని ప్రోత్సహించింది. నన్ను నాకు అడ్డు చెప్పలేదు, వెళ్ళొద్దు అని చెప్పలేదు. పైగా మా మిస్సెస్ ఏమనుకుందంటే, అందులో ఉండడం వల్ల ఎప్పుడు ఇంకా పుస్తకాలు కోచింగ్లో ఉండిపోయేవన్నీ, పిల్లల మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా వస్తే కొంత నీకు టైం దొరుకుతుంది, పిల్లల మీద దృష్టి పెట్టవచ్చు అనుకుని ఆమె నాకు చెప్పింది. కానీ వచ్చిన తర్వాత అసలు ఖాళీ వండుకుంటా పోయింది. సో నా స్నేహితులు ఎంకరేజ్ చేశారు, నా విద్యార్థులు ఎంకరేజ్ చేశారు, నా శ్రీమతి ఎంకరేజ్ చేసింది. దీంతో అప్పుడు నేను చెప్పాను, ఓకే. వరం గారికి మళ్ళీ నేను చెప్పాను వాళ్ళకి, నేను ఓకే వస్తాను, టీచర్ యూనియన్లు నాకు మద్దతు ఇచ్చి, తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే నేను వస్తానని చెప్పి జనవరి 31వ తేదీని విఆర్ఎస్ తీసుకున్నాను. నేను వాలంటీర్గా రిటైర్ అయ్యాను. నాకు ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉంది డిగ్రీ కాలేజీ లెక్చరర్గా. ఆ సర్వీస్ని వదులుకొని కేవలం 12 సంవత్సరాల సర్వీసే, నా సర్వీసే 2 కోట్ల పైగా ఉంటుంది, 2 కోట్ల రూపాయలు విలువ పైగా ఉంటుంది. నేను వదిలేసిన జీతం ఫోన్లో ఎక్కువ నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది అంటున్నారు కదా అని చెప్పి నేను విఆర్ఎస్ తీసుకొని రావడం జరిగింది. ఫిబ్రవరి 4వ తేదీన నన్ను పార్టీ ప్రకటించింది మా అభ్యర్థి అని. అప్పటికి 4 రోజులు, వారం రోజులు టైం అంతే. మార్చి 13 ఎలక్షన్, ఫిబ్రవరి నెల, అది ఫిబ్రవరి 28 రోజులే. ఎప్పుడు వెళ్ళారు సార్? చంద్రబాబు నాయుడు గారిని కలిసారా? ఎలా వచ్చింది పిలుపదీను? లేదండి, నేను ఎవరిని కలవలేదు. నేను నా ఎమ్మెల్సీ గారికి చెప్పాను. ఎమ్మెల్సీ గారు ఏం చెప్పారంటే, ఇక్కడ పార్టీ వాళ్ళకి బాబు గారి ద్వారా పార్టీకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ పార్టీ మన విశాఖ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారు, మన ఈస్ట్ ఎమ్మెల్యే గారు వెలగపూడి గారు, వీళ్ళిద్దరూ పార్టీ ఆఫీస్లో ఉండి, అప్పుడు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు పల్లా గారికి ఫోన్ చేశారు. పల్లా గారు నాకు ఫోన్ చేశారు, అమ్మ నేను నీతో మాట్లాడాలి, నువ్వు ఒకసారి రాని. సార్ నిజంగా చెప్తున్నానండి, నేను ఎంఏపీ కాలేజీలో ఉన్నాను, నాకు పల్లా గారు ఫోన్ చేశారు. సార్ ఎక్కడ రమ్మనంటే పార్టీ ఆఫీస్కి రమ్మన్నారు. సార్ పార్టీ ఆఫీస్ ఎక్కడండి అన్నాను. నాకు అసలు రాజకీయాల మీద నాలెడ్జ్ లేదు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడ కూడా తెలియదు, నాకు తెలియదు అప్పటికి. సో అప్పుడు పల్లా గారు పిలిస్తే నేను వచ్చాను. ఆ తర్వాత నాకు పల్లా గారు చెప్పారు, వాళ్ళు నవ్వుకున్నారట అని. పార్టీ ఆఫీస్ తెలియలేని వాళ్ళకి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందని చెప్పి వాళ్ళు నవ్వుకున్నారని తర్వాత నాకు పల్లా గారు జోకేశారు నా దగ్గర. సో అలా ఆ రోజు ఇక్కడికి వచ్చి నన్ను వాళ్ళ ప్రశ్నలు అడిగితే చెప్పాను, ఏంటి సంగతి, నువ్వు మరి పోటీ చేస్తావంటే, నాకు విఆర్ఎస్ ఇస్తే నేను పోటీ చేస్తానండి అని చెప్పాను. అప్పుడు కష్టపడి ఏదోలాగా విఆర్ఎస్ తీసుకున్నాను. ఎందుకంటే విఆర్ఎస్ కానీ తీసుకుంటే ఎంతో కొంత పింఛన్ వస్తుందని. రిజైన్ చేసి వచ్చు, రిజైన్ చేస్తే పింఛన్ రాదు. విఆర్ఎస్ తీసుకుంటే 30,000 25,000 మాకు పింఛన్ వస్తుంది అనమాట. అందు నిమిత్తమై విఆర్ఎస్ తీసుకొని నేను జాయిన్ అవ్వడం జరిగింది. నాకు అప్పటి కరెక్ట్గా 35 రోజులు టైం ఉంది. ఏమనుకున్నారు సార్? అంటే మీరు అన్నట్టుగా ఒక 12 ఏళ్ళ సర్వీసు, సంవత్సరానికి మనం లెక్కేసుకున్న దగ్గర ఒక 12 లక్షలు 13 లక్షలు సాలరీ, ఇవన్నీ వదిలేసుకుని అంటే దాదాపుగా 2 కోట్ల రూపాయల సాలరీ ఒక 10-12 ఏళ్ళ సర్వీస్లో, పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ. విఆర్ఎస్ తీసుకునే సందర్భంలో విఆర్ఎస్ ఇవ్వకపోతే వాలంటరీగా బలవంతంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఇటువైపు నుంచి ప్రెషర్ వస్తే అది తప్పదు. నెగ్గగలను
నేను ముందుకు అడుగు వేస్తే ఆ ముందడుగు నాకు విజయానికి తొలిమెట్టు అవుతుంది అని అనుకున్నారా సార్ అసలు అప్పుడు? ఏ ధైర్యంతో ముందుకు అడుగు వేశారు మరి? చెప్పాను కదండి, ఒకటి స్నేహితులు అడిగాను, నాకు ఒక ఫ్రెండ్ని కూడా అడిగాను. మనం ఒకవేళ ఓడిపోతే మనకున్న పేరు పోతుందా అని కూడా నేను అడిగాను. ఎందుకంటే కీడించి మేలించాలి కదా అని అంటారు. ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఏం ప్రాబ్లం లేదండి, ఓడిపోయినా మీ పేరు ఎక్కడ తగ్గదు, ఎందుకంటే 10 మందికి తెలుస్తారు మీరు ఓడిపోయినప్పటికీ, మీరు భయపడొద్దని స్నేహితులు కూడా సలహా ఇచ్చారు. ముఖ్యంగా నిరుద్యోగులు నాకు సహాయం చేశారు. నిరుద్యోగులు ఉన్నారు ఒకటోది. రెండోది, అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే విపరీతమైన వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పట్ల. యాంటీ ఇండిపెండెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకు గ్రహించారు? అది గ్రహించాను. ఎందుకు గ్రహించానంటే పిఆర్సీలో జీతాలు పెంచడానికి బదులు తగ్గించారు. ఎక్కడైనా ఉద్యోగస్తులు పిఆర్సీ ఇస్తే పండగ చేసుకుంటారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో పిఆర్సీ 2022లో పిఆర్సీ ప్రకటించినప్పుడు ఉద్యోగస్తులందరూ రోడ్డు మీదకి వచ్చి, ముఖ్యంగా టీచర్లు రోడ్డు మీదకి వచ్చి, మహాప్రభు మాకు కొత్త పిఆర్సీ వద్దు, మాకు పాత పిఆర్సీ ఇవ్వండి. మీరు కూడా అందులో ఉన్నారు. అందులో అయితే యాక్చువల్గా నేను ఉద్యోగినే, కానీ అదే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ కదా మీరు కూడా అప్పుడు. కానీ మాకు యూజీసీ శాలరీ ఇస్తారు. ఆ పిఆర్సీ అనేది స్టేట్ ఎంప్లాయీస్కే వర్తిస్తుంది. నేను స్టేట్ ఎంప్లాయీనే, కానీ మా శాలరీ యూజీసీ శాలరీ. ఆ శాలరీ మాకు సంబంధం లేకపోయినా నేను ఒక ఎంప్లాయీని కాబట్టి, అది తప్పు కాబట్టి నేను ఆవేదన చెందాను. ఎందుకంటే టీచర్కి జీతం తప్ప బయట రూపాయి ఉండదు, ఖర్చులు తప్ప రాబడి ఉండదు టీచర్కి. టీచర్ ఎప్పుడూ పిఆర్సీలో ఒక రూపాయి పెరిగిందనే లేదని లెక్కలు వేసుకుంటాడు. అలాంటిది టీచర్లకి ఏం చేశారంటే హెచ్ఆర్ఏ తగ్గించేశారు ఎంప్లాయీస్కి. ఆ పిఆర్సీ వల్ల బెనిఫిట్ రాలేదు ఎంప్లాయీస్కి. దీంతో టీచర్లు అందరూ రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద విజయవాడలో ధర్నా చేస్తే, చలో విజయవాడ ధర్నా చేస్తే టీచర్పై కేసులు పెట్టారు, బైండ్ ఓవర్లు పెట్టారు, అరెస్టులు చేశారు. 1వ తేదీకి జీతాలు ఇవ్వండి అని యూనియన్ వెళ్ళి అడిగితే, గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ యూనియన్ నాయకుని అరెస్ట్ చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యం ఇంచుమించు రాష్ట్రంలో చనిపోయింది. ప్రశ్న వేస్తే లోపల పెట్టేశారు, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. మరి అలాంటి సందర్భంలో బయటికి రావాలి, నేను ఈ ఎన్నికలు నిలబడాలి, అంత ధైర్యంగా మీరు కేసులు నేను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో, ఇవన్నీ అనుకోలేదు సార్ అప్పుడు? ఇది కూడా మంచి ప్రశ్న అండి. మా తోటి లెక్చరర్ని అడిగాను సార్. అప్పుడు నేను సబ్బవరం కాలేజీలో పనిచేసేవాడిని. సబ్బవరం కాలేజీలో మా తోటి లెక్చరర్ని, సార్ ఇలా అవకాశం వచ్చిందండి వెళ్ళమంటారంటే, వద్దు సార్, జనరల్గా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు, మ్యాక్సిమం ఓడిపోతాం, వద్దులేండి అని సార్. కానీ బయట నాడి చూస్తే ప్రతి ఒక్కరూ అప్పటి ప్రభుత్వ విధానాలు విమర్శిస్తూ వచ్చారు. ఏమో మనం నెగ్గచ్చేమో అని ఒక కోరుకుంది. నాకు అన్నిటికంటే ముఖ్యంగా నాకు బలం నా స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ పార్టీతో సంబంధం లేదు వీళ్ళకి. వైసీపీయా, తెలుగుదేశమా, బీజేపీయా, జనసేన అని లేకుండా మా గురువు గారు ఎక్కడ చూసినా మనకు స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మీకు తక్కువ టైం ఉంది. ఆ తక్కువ టైంలో ఉన్నదే 35 రోజులు. అవును. మరి మీరు కొడితే నా 35 రోజుల్లో ఇంతమందిని కవర్ చేసుకోగలుగుతానా, 38 నియోజకవర్గాలు నేను కవర్ చేయగలుగుతానా అని అనుకున్నారా సార్ మరి? అంతే, భయపడ్డాను. నేనైతే చాలా భయపడ్డానండి. కానీ నాకు తెలియకుండా విద్యార్థులే గ్రూపులు పెట్టుకొని, వాట్సాప్లో గ్రూపులు ఏర్పాటు చేసుకొని, ఇలాగ మన గురువు గారు చిరంజీవి గారు పోటీ చేస్తున్నారు, ఆయనకి మనం మద్దతు ఇవ్వాలి అని వీళ్ళే సోషల్ మీడియాలో గ్రూపులు పెట్టుకొని ఎంకరేజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడికైనా వెళ్ళి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యాపారి చిరంజీవిరావుకు ఓటేయండి అని 10 మందిని అడిగితే 5-6 సార్ మాకు తెలుసండి, మా గురువు గారు అని కానీ, లేకపోతే మా తమ్ముడు చెప్పాడు, మా అన్నయ్య చెప్పాడు, మా మేనగోడలు చెప్పిందని కానీ చెప్పేవారట వాటర్లో. నాకు ఇప్పుడు తెలిసింది ఈ విషయం నేను గెలిచిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. ఆ 35 రోజుల్లో ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కాని స్థితి. టైం అయిపోయింది అనమాట. కాబట్టి ఫస్ట్ అందుకే నేను స్టూడెంట్స్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఈరోజు నాకు ఈ ఎమ్మెల్సీ స్థానం వచ్చినా, అసలు నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ గుర్తించి ఇచ్చినా దానికి కారణం నా స్టూడెంట్స్. ఇంకోటి సార్, అంటే ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంటే మీరు భారీ స్థాయిలో ఒక 35 రోజులు ప్రచారం చేస్తే, మొదటి ప్రాధాన్యత ఓట్లు లెక్కించే సమయంలో మీ పేరు నెగ్గినట్టు ఎక్కడ రాలేదు. డౌట్ వచ్చింది సార్ అప్పుడు? లేదు. అంటే లీడ్లో ఉన్నప్పటికీ కూడా ప్రకటించలేని పరిస్థితి. రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే కానీ మీకు 24 టేబుల్స్ నా కౌంటింగ్లో. ప్రతి రౌండ్లో 24 టేబుల్లో ఫస్ట్ రౌండ్ చూస్తే ప్రతి టేబుల్లో కూడా నాకు మెజార్టీ వచ్చింది. ఫస్ట్ రౌండ్ కదా, ఏమో సెకండ్ రౌండ్లో కానీ తగ్గిపోద్దేమో అని చిన్న భయపడ్డాను ఫస్ట్ రోజు. 2 రోజులు కౌంటింగ్ అయింది అది.
ఫస్ట్ రోజు రాత్రి 8కి అన్నీ ఓపెన్ చేసి టేబుల్స్లో పెట్టడానికి సరిపోయింది. 2 రోజులు 2 రాత్రులు నిద్ర లేకుండా నేను కానీ అక్కడ ఉన్న కౌంటింగ్ కంటిన్యూ కూర్చున్నారు 48 అవర్స్. సో ఫస్ట్ రౌండ్లో చూస్తే 24 టేబుల్లో కూడా నాకు మెజారిటీ వచ్చింది. రెండో రౌండ్ 24 టేబుల్లో కూడా మెజారిటీ వచ్చింది. మూడో రౌండ్ 24 టేబుల్లో కూడా మెజారిటీ వచ్చింది. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచాం. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో కూడా ప్రతి రౌండ్లో ప్రతి టేబుల్లో మెజారిటీ వచ్చింది నాకే. పైగా నాకు ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో స్టేటే మిగతా ఏమో నాకు తెలియదు కానీ ఉత్తరాంధ్ర క్యాండిడేట్ ఖచ్చితంగా గెలుస్తారని ముందే ఒక టాక్ వెళ్ళిపోయింది. లాస్ట్ 7 days టాక్ వెళ్ళిపోయింది స్టేట్ అంతా. నాకు తర్వాత తెలిసింది ఈ విషయాలన్నీ. మొదటి నుంచి మీరు గెలుస్తారని అందరూ చెప్పేవారండి అన్నారు. ఎందుకంటే మా వాళ్ళు కాల్ చేసేవారు, పార్టీ ఆఫీస్ నుంచి కాల్ చేసేవారు, వాటర్స్కి కాల్ చేస్తే ఎన్ఆర్ఐస్ కూడా కాల్ చేసేవారు. యూఎస్ నుంచి, లండన్ నుంచి, మా పార్టీ నుంచి కాల్ చేస్తారు. ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ వాళ్ళు కాల్ చేసేవారట. కాల్ చేస్తే వాళ్ళు కూడా చెప్పేవారు, ఏంటంటే చిరంజీవి గారు మీ పేరు అందరూ ఎవరికి చెప్పినా సరే మాకు తెలుసండి గురువు గారు అంటున్నారు అనేవారు. అలా ఒక పాజిటివ్ వే వెళ్ళింది. ప్రతి రౌండ్లో కూడా నాకు మెజారిటీ వచ్చింది. అయితే 58,000 ఓట్లు నాకు, 88,000 ఓట్లు నాకు, 55,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి, 30,000 ఓట్లు పీడీఎఫ్కి పడ్డాయి ఫస్ట్ రౌండ్లో. కానీ ఇందులో పోలైన ఓట్లలో సగం కంటే ఎక్కువ ఓట్లు రావాలి. అందుకని సెకండ్ ప్రయారిటీకి వెళ్ళారు. సెకండ్ ప్రయారిటీలో బీజేపీకి 10,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ ఎలిమినేట్ అయ్యాయి. నెక్స్ట్ పీడీఎఫ్ ఎలిమినేట్ అయ్యాయి. అప్పుడు సెకండ్ ప్రయారిటీలో గెలిచాను నేను. కాబట్టి ప్రతి రౌండ్లో ప్రతి టేబుల్లో కూడా నాకు మెజారిటీ వచ్చింది. అది నాకు ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికవడం, శాసన మండలిలో అడుగుపెట్టడం ఎలా అనిపించింది సార్? మర్చిపోలేని అనుభూతి. మీకు అసలు సంబంధం లేదు, మీరు ఒక టీచర్గా ప్రయాణం ప్రారంభించి అధ్యాపకుడిగా లేదంటే కనుక లెక్చరర్గా కొనసాగిస్తూ పిల్లలకి తయారు చేసి ఎంటర్ప్రెన్యూర్గా, అంటే వాళ్ళకి ఒక ఎంటర్ప్రెన్యూర్గా కావచ్చు, లేకపోతే పోటీ పరీక్షలు సిద్ధం చేసేవాళ్ళుగా కావచ్చు, లేదంటే దానికి సంబంధించి వాళ్ళకి ఒక చాలా కీలకమైన వ్యక్తిగా మీరు వాళ్ళ కోచింగ్ ఇస్తూ సడన్గా రాజకీయాలకు రావడం, ఫస్ట్ స్టెప్లోనే మీరు విన్ అవ్వడం, శాసనమండలి అడుగుపెట్టినప్పుడు ఏమనిపించింది సార్? అలాగా చాలా మంచి అనుభూతి అండి. చాలా థ్రిల్గా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఒక సామాన్యుడు నేను. గతంలో మా మిస్సెస్ ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా సచివాలయానికి వెళ్ళాలంటే 3 గంటల వరకు వెయిట్ చేసి, లేకపోతే ఎవరో తెలిసిన ఎస్ఐతో ఫోన్ చేయించుకొని లోపలికి సచివాలయంలో ట్రాన్స్ఫర్ ఫైల్ కోసం తిరగడానికి ఒక 4-5 అడుక్కొని రికమెండ్ చేసుకుని సచివాలయంలో అడుగుపెట్టే పరిస్థితి ఒకప్పుడు ఉన్నది. అట్లాంటిది ఈరోజు అసెంబ్లీలోకి, కౌన్సిల్లోకి ఒక రాయల్గా నేను వెళ్ళానంటే నిజంగా అది సామాన్య కుటుంబం నుంచి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేదు. నాకున్న బ్యాక్గ్రౌండ్ అల్లా ఓన్లీ స్టూడెంట్స్, ఫ్రెండ్సే. అలాంటి నేను వెళ్ళేందుకు నాకు ఇప్పటికీ నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలక్షన్లో కూడా ఎప్పుడూ ఎవరికి ₹1 ఇవ్వలేదు. ₹1 ఏ ఓటర్ కూడా ₹1 ఇవ్వలేదు. ఈ కాలంలో డబ్బులు లేకపోతే రాజకీయాలు ఉండవని అంటారు. అలాంటిది ఒక్కరికి ₹1 ఇవ్వకుండా నేను గెలిచాను. అందుకే అలా వెళ్ళినప్పుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా నేను ఎలక్షన్లో కూడా అప్పటికి మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు కావచ్చు, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పల్లా గారు కావచ్చు, వెలగపూడి గారు కావచ్చు, ఘనబాబు గారు కావచ్చు, అక్కడ అశోక్ గజపతిరావు గారు కావచ్చు, అక్కడ అచ్చెన్నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో యోధులు, వీళ్ళ పేర్లు ఎప్పుడు పేపర్లో చూడడమే, టీవీలో చూడడమే, వీళ్ళతో మాట్లాడిన సందర్భాలు నాకు లేవు. అలాంటి వాళ్ళందరూ నాకు ఎలక్షన్లో సహాయం చేశారు. నా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. వీళ్ళు వచ్చి నా దగ్గరుండి ఎలక్షన్లో దగ్గరుండి నాకు క్యాంపెయిన్ చేయించారు. వీళ్ళందరే మొదట నన్ను ప్రోత్సహించింది స్టూడెంట్స్ అయినప్పటికీ లాస్ట్ మినిట్లో ఎలక్షనీరింగ్ చేసింది, ఓటింగ్ తీసుకొచ్చింది, పోల్ మేనేజ్మెంట్ చేసింది అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులే కదా. అలాంటి పెద్ద పెద్ద నాయకుల పక్కన నేను వెళ్ళి అసలు వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడానికే 2-3 రోజులు టైం పడుతుంది. అలాంటి నాయకుల పక్కన నా భుజం మీద అచ్చెన్నాయుడు గారు అయితే ఆ టైంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు నా భుజం మీద చెయ్యి వేసి ప్రెస్లో మాట్లాడేవారు. నాకు చాలా థ్రిల్ అయ్యేవాడిని. ఇలాంటి నాయకుల పక్కన ఆ భగవంతుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడని. అందుకే నేను ఈరోజున్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా నేను రుణపడి ఉంటాను వాళ్ళకు కూడా. ఇప్పుడు మీరేమో శాసనమండలిలో ప్రభుత్వ విప్, తెలుగుదేశం పార్టీ తరఫున అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడంతో, మరోవైపునేమో తెలుగుదేశం పార్టీలో వనరుల విభాగానికి అధ్యక్షుడు. ఎలా సార్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోను, లోకేష్ గారి దృష్టిలో ఎలా పడగలిగారు? ఒకటండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఎలక్షన్ జరిగాయి, 2 గెలిచారు. 70,000 ఒకరు, 80,000 ఒకరు మెజార్టీ గెలిచారు. కానీ మా ముగ్గురిని ఎవరు మర్చిపోరు. ఒక లెక్చరర్ అన్నాడు మేము గెలిచిన తర్వాత 23లో, తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉన్నంతకాలం మీ గురించి మాట్లాడిన తర్వాత ఎన్నికల గురించి మాట్లాడతారండి అన్నారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది. ఎందుకంటే ఒక రాక్షస పాలన. రోడ్డు మీదకి వచ్చి మీరు నమ్మండి మానేయండి, నరసన్నపేటలో ఒక టీచర్ కాలనీలోకి వెళ్ళి రాత్రి 7-8 గంటలకు వెళ్ళి, సార్ నేను టీచర్నండి, చిరంజీవిరావు నా పేరు, ఓటేయండి అంటే, రే బాబు ఓటేస్తాను కానీ మా ఇంటికి రాకరా, వెళ్ళిపోరా అనేవారు. అంటే వాళ్ళ ఇంటికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారానికి వస్తే ఎక్కడ వాళ్ళ మీద కేసులు పెడతారో అని భయపడే రోజులు అవి. అలాంటి రోజుల్లో అసలు లోకల్ బాడీస్ ఎన్నికల్లో నామినేషన్ కూడా వేయడానికి అవకాశం లేని రోజులు అవి. అలాంటి టైంలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మా ముగ్గురం గెలవడంతో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మనం జెండా పట్టుకొని రోడ్డు మీదకి వస్తే అధికారంలోకి వస్తామనే ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇచ్చాయి. రాష్ట్ర ప్రజలకు కూడా, ఉద్యోగస్తులకు కూడా రైట్ సినారియో మారింది, మళ్ళీ ప్రజాస్వామ్యయుతమైన పరిస్థితులు మనకు రాబోతున్నాయి అనే ఒక భరోసాని ఇచ్చాయి మా ఎన్నికలు. అందుకని మా ముగ్గురు పేర్లు ప్రజలకి, పార్టీకి బాగా ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే విజయం మాతోటే స్టార్ట్ అయింది. 2019-24లో విజయం మా ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో స్టార్ట్ అయింది. అందుకని స్టేటు మా మొహాలు తెలియకపోయినా ఆ ముగ్గురు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారు, మన పార్టీకి ఊపు వచ్చిందనే ఫీలింగ్ అందరికీ అర్థమైపోయింది. అంటే మీరు ఎలా పడగలిగారు వాళ్ళ దృష్టిలో? అంటే ప్రభుత్వం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు సార్. ప్రభుత్వం ఇవ్వడం అంటే చాలా కీలకమైన సీనియర్ నాయకులకు మాత్రమే అది లభిస్తుంది. రెండోది మానవ వనరుల విభాగం అనేది, అంటే నాకు తెలిసి ఏ పార్టీలోనూ నేను ఎక్కడ వినలేదు, కానీ చాలా కీలకమైన, అంటే అన్ని వ్యవహారాలకి, అంటే నాకు తెలిసి ఒక ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, లేదంటే దానికి సంబంధించి పార్టీలో కీలకంగా మొత్తం ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు కూడా మానవ వనరుల విభాగంలో ఉండాల్సిందే. సో ఇంత కీలకమైన 2 పొజిషన్స్ మీకు అప్పచెప్పడం వెనక కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మిమ్మల్ని ఎలా నమ్మారు అసలు? ఫస్ట్ పాయింట్, ఆ ఎలక్షన్ 35 రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళి స్పీచ్ ఇచ్చేటప్పుడు నా వాయిస్ వినేవారు. ముఖ్యంగా మన విశాఖ నుంచి అయితే గణబాబు గారు అయితే నా స్పీచ్ విని, నువ్వు బాగా సూట్ అవుతావు మన పార్టీకి, నీతో ట్రైనింగ్ ఇప్పించడానికి బాగుంటుందని. నేను ఎలక్షన్లో గెలవకముందే నా స్పీచ్ విని ఇక్కడ మన వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గారు అయితే చెప్పారు. గెలిచిన తర్వాత బాబు గారికి వెళ్ళి చెప్పేశారు స్వయంగా. రెండవది, నేను లెక్చరర్ నుంచి వచ్చాననే ఫీడ్బ్యాక్ ఎలక్షన్లో నా స్టూడెంట్స్ ప్రతి చోట వచ్చిన ఫీడ్బ్యాక్ బాబు గారికి తెలిసేది కదా. అప్పుడు నా ఫీడ్బ్యాక్ తెలిసింది. గెలిచిన తర్వాత వెళ్తే బాబు గారు మా ముగ్గురు గురించి ఏమన్నారంటే, ఒకరు హార్డ్ వర్క్తో గెలిచారు రామ్ గోపాల్ రెడ్డి గారు, ఒకరు టెక్నాలజీతో గెలిచారు శ్రీకాంత్ గారు, ఇంకొకరు రిలయబిలిటీ, విశ్వసనీయతతో గెలిచారు. నన్ను విశ్వసనీయతతో గెలిచావు, నీకు ఎసెట్, నువ్వు ఒక ఎసెట్ తెలుగుదేశం పార్టీకి అన్నారు నన్ను. ఎందుకంటే ఆ రిలయబిలిటీ స్టూడెంట్స్లో ఉంది కాబట్టి. సో అక్కడ మన మీద ఒక నమ్మకం వచ్చింది బాబు గారికి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే గెలిచిన తర్వాత చిన్న చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాంలు అయ్యాయి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చారు బాబు గారు నాకు ఎలక్షన్ ముందు. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను చేశాను, సక్సెస్ అయ్యాను. జోనల్ కోఆర్డినేటర్గా పెట్టారు నన్ను. పల్నాడు, బాపట్ల 2 జిల్లాల్లో 14 నియోజకవర్గాలకి 3 నెలలు అక్కడ ఉండి, అక్కడ ఎలక్షన్ అయిపోయే వరకు ఉండొచ్చాను. 14 నియోజకవర్గాల్లో కూడా గెలిచాం అక్కడ. సో అప్పుడు మనం ట్రైనింగ్గా మనం ఏం చేసాం, జోనల్ కోఆర్డినేటర్గా ఏం చేసాం, గతంలో మన హిస్టరీ ఏంటి అనేది ఇటు బాబు గారికి అటు లోకేష్ బాబు గారికి తెలిసింది. సో అప్పుడు మన మీద కొంత పార్టీకి విశ్వసనీయత ఏర్పడింది. దాంతో నాకు విప్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే విప్పు ఎలా సార్ అవకాశం ఎలా వచ్చింది? అంటే ఎవరు చెప్పారు మీకు విప్పు ఇస్తున్నామని? కానీ పిలిచారా, మాట్లాడారు? ఏం జరిగింది అసలు ప్రభుత్వం ఇప్పించే ముందు? ఎందుకంటే శాసనమండలిలో మీ బలం తక్కువ అప్పుడు, నిజం చెప్పాలంటేను. కానీ వాస్తవంగా చూసుకుంటే కనుక చాలామంది సీనియర్లు పోటీ పడిన పరిస్థితి దానికి. అక్కడ ఎమ్మెల్సీలుగా కూడా ఇప్పుడు పోటీ పడుతున్నారు. రాజ్యసభ సభ్యత్వం ఎక్కడైనా ఖాళీలు అయితే చాలా సీనియర్లు పోటీ పడే పరిస్థితి. సీనియర్లను కాదనుకుని మీకు ఇవ్వడం అక్కడ అసలు ఎలా వచ్చింది మీ దగ్గర వరకు? అంటే ఎలా, ఏం కథ వెనకాల ఏం నడిచింది మీకు ఎలా తెలుసా సార్? ఐడియా ఉందా? అసలు అఫ్కోర్స్ మీరే ఒక మాట అన్నారు, శాసనమండలిలో మా సభ్యుల సంఖ్య తక్కువ, పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఎలా వచ్చింది అనేది నాకు తెలియదు. బట్ ఎవరి ద్వారా పిలుపు వచ్చింది సార్? ఎప్పుడు వచ్చింది మీకు? అసలు ఎలా వచ్చింది? అప్పుడు ఒక గంటలో ప్రకటిస్తారు అన్న టైంలో నాకు విప్పు వస్తున్నట్టుగా, ఇక విప్పు పేరు నీకుందని
ఎవరు చెప్పారు అనేది నాకు గుర్తుకు రాలేదు కానీ బట్ గణబాబు గారికి చెప్పాను నేను, సార్ ఇలా విప్పిస్తున్నారటండి నాకు అంటే, లేదులే విప్పిస్తే. మీకు ఎవరు ఫోన్ చేశారు సార్ మరి? ఇప్పుడు పార్టీ నుంచి ఎవరో ఒకరు ఫోన్ చేసి ఉంటారు కదా? ఎవరు ఫోన్ చేయలేదు, టీవీలో స్క్రోలింగ్ చూశాను. అసలు మీతో డిస్కషన్ డిస్కస్ చేయలేదు, టీవీలో స్క్రోలింగ్ చూసి నాకు ఎవరో వాట్సాప్ పెడుతున్నారు, కంగ్రాచులేషన్. దేనికి కంగ్రాచులేషన్ పెడుతున్నారు నాకు అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళు టీవీ స్క్రోలింగ్ది స్క్రీన్ షాట్ తీసి పెట్టారు. సో టీవీలో స్క్రోలింగ్ చూసిన తర్వాత నాకు పార్టీ ఎప్పుడు కాల్ చేయలేదు, నీకు విప్పిస్తున్నాను నాకు ఎప్పుడు చెప్పలేదు. టీవీలో స్క్రోలింగ్ చూసి మన ఫ్రెండ్స్ మెసేజ్లు పెట్టడం ద్వారా నాకు విప్పు వచ్చినట్టుగా తెలిసింది. ఇది చాలా విచిత్రం కదా సార్ అసలు సాధారణంగా. ఎందుకంటే పెద్దవాళ్ళు పోటీ పడే పదవికి ఫస్ట్ టైం మీరు రాజకీయాల్లో గొడుగు పెట్టారు. రాజకీయాలు అంటే పూర్తిగా అవగాహన లేదు. ఒక ఎకనామిక్స్ లెక్చరర్గానే అందరికీ పరిచయం. అవునండి. సో ఏం ఆశించి ఏం ఊహించి ప్రభుత్వ విప్పుగా పెట్టుంటారు సార్ మిమ్మల్ని అనుకుంటున్నారు? అసలు సింపుల్, అసెంబ్లీలో 15 మందికి ఇచ్చారు, కౌన్సిల్లో 4 ఇచ్చారు, అందులో తెలుగుదేశం పార్టీ నుంచి 3 ఇచ్చారు. ప్రతిపక్షంలో గెలవడం ఒకటి, సార్ ఇచ్చిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా నిర్వహించడం ఒకటి, జోనల్ కోఆర్డినేటర్గా పనిచేసి 14 నియోజకవర్గాల్లో, అఫ్కోర్స్ పార్టీ వేవ్లో గెలిచారనుకోండి, 14 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిపికి నా వంతు ఏదో చిన్నపాటి సహాయ సహకారాలు నిజాయితీగా నేను చేయడం ఒకటి, ఇవన్నీ పార్టీ దృష్టికి వెళ్ళి నాకు విప్పించారనేది నేను అనుకుంటున్నానండి. మానవ వనరుల విభాగం అంటే ఏంటి సార్? అసలు టీడీపీలో ఏం చేస్తుంది? దానికి ఆ విభాగం చేసే పని ఏంటి సార్ అసలు? అది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టారు. ఆయన పెట్టినప్పుడు పేద ప్రజలకి సేవ చేయాలని తపంతో పెట్టారు. ఆయన చరిస్మా వల్ల పార్టీ ఏర్పాటైంది. కానీ మొదటిసారి అట్లా జరగవచ్చు, కానీ తరువాత పార్టీ స్థిరపడాలంటే పార్టీకి మంచి నిర్మాణం ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ స్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి కాలం నుంచి పార్టీకి ట్రైనింగ్ ఇచ్చే అంశం ఉంది తెలుగుదేశం పార్టీలో. ఒక విభాగం ఉంది, హెచ్ఆర్డి విభాగం ఉంది, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ విభాగం. వేరే పార్టీలు ఎక్కడైనా విన్నారా సార్? అసలు నాకు తెలిసి మరి నేను పర్టికులర్గా వినలేదు, కానీ ఒక రీజనల్ పార్టీలో, అది ఎస్పెషల్లీ ఇంకా ఒక రీజనల్ పార్టీలో ఎక్కడ నేను వినలేదు. ఎస్, రీజనల్ పార్టీలో పెద్దగా లేదు. ఈ మధ్యకాలంలో జనసేన వాళ్ళు కూడా మేము ట్రైనింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాము అంటే ప్రత్యేక విభాగం అయితే అక్కడ పెట్టలేదు, ట్రైనింగ్ ఇస్తే ఉండొచ్చు ఎక్కడైనా. అవును. సో మొదటి నుంచి హెచ్ఆర్డి ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ హెచ్ఆర్డీలో గతంలో ఎవరో మన కేసీఆర్ గారు కూడా హెచ్ఆర్డీలో గతంలో పనిచేశారు. పయ్యవులు కేసు గారు కూడా 1 year హెచ్ఆర్డీ నిర్వహించారని మొన్నే మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు. సో యోధులు అందరూ హెచ్ఆర్డీ విభాగాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. నాయకులకు ఒకసారి జంప్ అయిపోయినప్పటికీ కార్యకర్తలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళరు. అంత స్ట్రక్చర్ ఉండడానికి హెచ్ఆర్డీ విభాగం కూడా దోహదపడుతుంది. కాలానుగుణంగా 2024లో మనం అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖపట్నం కలెక్టరేట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిచి హెచ్ఆర్డీని నువ్వు ఓన్ చేసుకో, నువ్వు పార్టీకి ట్రైనింగ్ ఇవ్వు అని చెప్పడం జరిగింది. అలా చెప్పడానికి కారణాలు నేను లెక్చరర్గా ఉండడం, ప్రతిపక్షంలో చిన్నపాటి ట్రైనింగ్లు అప్పటికే నిర్వహించి ఉండడం, ఇలా గణబాబు గారు లాంటి కొంతమంది ముఖ్యులు, నారాయణ గారు, గణబాబు గారు లాంటి వ్యక్తులు చెప్పడం, ఈ అన్ని కారణాల వల్ల ఆ హెచ్ఆర్డీని నాకు ఇవ్వడం జరిగింది. సో హెచ్ఆర్డీ చైర్మన్గా నన్ను చేశారు. ఇప్పటికీ 12 బ్యాచ్లకి నేను మానవ వనరుల అభివృద్ధికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 12 బ్యాచ్లకు అలా ట్రైనింగ్ ఇచ్చాం. సార్ ఇంకోటి, గత ప్రభుత్వం ఏంటంటే మేము నాడు నేడు ప్రవేశపెట్టి స్కూల్స్ డెవలప్మెంట్ చేసాము. గోరుముద్ద దాన్ని మేము నాణ్యమైన ఫుడ్ని, తర్వాత పిల్లలు ఇష్టపడే ఫుడ్ని, చక్కీలని ఇలాంటివి తీసుకొచ్చి, కోడిగుడ్లు కావచ్చు, చక్కీలు కావచ్చు, నాణ్యమైన ఫుడ్ అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ని పెట్టడం, అలాగే గోరుముద్దను మార్చాము. దీంతోపాటు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాము, టోఫెల్ తీసుకొచ్చాము. అలాగే దానికి సంబంధించి ఒక ఏమంటాం సార్, అది ఐటీ అటు సిబిఎస్ఈ కావచ్చు, లేదంటే కనుక ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా చాలా వినూత్నమైన మార్పులు, అంటే చాలా పథకాలు దగ్గర విద్యలోనే ఎక్కువ తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యను పట్టించుకోవట్లేదని వైఎస్ఆర్సీపీ చేసే విమర్శలకి ఒక విద్యావేత్తగా మీరు ఏం చెప్తారా? టోఫెల్ని ప్రవేశపెట్టారు వాళ్ళు, కానీ టోఫెల్ని బయాలజీ టీచర్లు, సోషల్ టీచర్లతో చెప్పించేవారు. ప్రవేశపెట్టడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఇంపార్టెంట్. ఒక పథకం కానీ, ఒక కార్యక్రమం కానీ, ఏదైనా సరే. టోఫెల్ మంచిదే,
కానీ టోఫెల్ ఎవరితో చెప్పించారు మీరు? ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ ఉన్న టీచర్తో చెప్పించాలి. కానీ ఎవరితో చెప్పించారు? సోషల్ టీచర్ ఇంగ్లీష్ ఏం చెప్పగలరు? బయాలజీ టీచర్ ఇంగ్లీష్ ఏం చెప్పగలరు? చెప్పలేక ఇబ్బందులు పడి నానా అవస్థలు పడ్డారు అప్పుడు టీచర్లు. సో టోఫెల్ వల్ల ఉపయోగం లేదు. రెండవది, మీరు ఫుడ్ అన్నారు కదా, గోరుముద్ద అవ్వచ్చు, నాడు నేడు అవ్వచ్చు, పేరుదే చాలా ఉంది. పథకాలు పెట్టాం అనేది. ఇప్పుడు నాడు నేడు ఉంది. నాడు నేడులో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. మంచిదే, ఎన్విరాన్మెంట్ మార్చడానికి ప్రయత్నం చేయడం మంచిదే. కానీ నువ్వు గుడి ఎంత బాగా కట్టినా గుడిలో దేవుడు లేకపోతే ఉపయోగం ఏంటి? నువ్వు స్కూల్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టారండి మీరు. స్కూల్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ ఉండాలంటే ఎవరు ఉండాలి? ఉపాధ్యాయుడు ఉండాలి. కానీ గత 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ తీయలేదు. ఒక్క పోస్ట్ కూడా తీయలేదు ఉపాధ్యాయ పోస్ట్ నువ్వు. మరి ఈ నాడు నేడు కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోతే ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఎక్కడొస్తుంది? అదొక తప్పు. టోఫెల్ ఫెయిల్ అయ్యింది. నాడు నేడు ఇన్ఫ్రా మంచిదే, నువ్వు టీచర్ పోస్టులు భర్తీ చేయలేదు. మరి టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే పిల్లల్లో క్వాలిటీ ఎలా వస్తుంది? అందుకే కదా 5 సంవత్సరాల్లో సుమారు 10 లక్షల అడ్మిషన్లు గవర్నమెంట్ స్కూల్ నుంచి తగ్గిపోయి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏడాదిన్నర 2 ఏళ్ళ కాలంలోనే దగ్గర దగ్గర 10 lakhs 5 to 10 lakhs తగ్గిపోయారు, అడ్మిషన్స్ తగ్గిపోయాయి అనేది ఇటీవల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలే చెప్తున్నాయి కదా సార్, ఏం చెప్తారు? అది నేను అనేది తగ్గిపోయాయి అనేది గవర్నమెంట్ ఇంకా స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు. తగ్గిపోయాయి అనేది గవర్నమెంట్ ఎక్కడ స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు. ఇంకా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఎంతవరకు అది వాస్తవం అనేది గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో మన ప్రశ్న ఏంటి? మీరు టోఫెల్ ప్రవేశపెట్టారంటున్నారు, ఐబీ కోర్సును ప్రవేశపెట్టారంటున్నారు, నాడు నేడుని ప్రవేశపెట్టారంటున్నారు, మేము ఇంత చేసామని అంటున్నారు. మరి ఇంత చేసినప్పుడు అడ్మిషన్లు ఎందుకు తగ్గాయి? సరే, అడ్మిషన్లు తగ్గాయి, ప్రజల ట్రెండ్ మారింది, అడ్మిషన్లు తగ్గాయి. యాసర్ రిపోర్ట్ని చూస్తే 2014-19 మధ్య యాసర్ రిపోర్ట్ చూస్తే ఏం చెప్తుందంటే 8వ తరగతి చదువుకున్న పిల్లవాడికి 2వ తరగతి 3వ తరగతి పుస్తకం చదివే వాళ్ళు 50% కంటే తక్కువ ఉన్నారు. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అడ్మిషన్లు తగ్గాయంటే పోనీ ప్రజల యాటిట్యూడ్. కరోనా సందర్భంగా దేశవ్యాప్తంగా అటువంటి పరిస్థితి వచ్చిందనేది అదే రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇక్కడే కాదు, మన రాష్ట్రంలోనే కాదు సార్, అన్ని రాష్ట్రాల్లో అదే విధమైన పరిస్థితి. ఎందుకంటే 1 సంవత్సరం కరోనాతో పూర్తిగా అసలు స్కూల్స్కి వెళ్ళని పరిస్థితి ఎవరును, 2వ సంవత్సరం కూడా సగం రోజులు వెళ్ళని పరిస్థితి, ఆన్లైన్ క్లాసులు. సో ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందిగా ఆ సమయంలో. రైట్. 2019-24 మధ్యలో 20-21 కరోనా పీరియడ్ వచ్చింది. దేశవ్యాప్తంగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గింది, తీసుకోవచ్చు కదా అంటున్నారు మీరు. ఇండియా యావరేజ్ కంటే ఏపీ యావరేజ్ తగ్గుదల ఎక్కువ. మన ప్రశ్న ఏంటంటే నాడు నేడు పెట్టాము, గోరుముద్దలు పెట్టాము, ఐబీ పెట్టాము, టోఫెల్ పెట్టాము, ఇంగ్లీష్ మీడియం పెట్టాము అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ట్యాబ్స్ ఇచ్చాము అనేది మీ ఆర్గ్యుమెంట్. ఓకే, రైట్. మరి ఇన్ని ఇచ్చినప్పుడు దేశానికి ఈక్వల్గానే ఉండాలి, దేశం కంటే తగ్గకూడదు, ఎక్కువైనా ఉండాలి. అంతే కదా, నువ్వు తగ్గకూడదు కదా. సో దాంతో పోలిస్తే చాలా హీనంగా పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఏ విధంగా సపోర్ట్ చేసుకుంటాం అంటే మన విధానాలు లోపభూయిష్టం ఉన్నాయనే కదా అర్థం. దాన్ని మార్చుకోవాలి అంటున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఉందంటారు సార్? ఇప్పుడు అసలు మరి విద్యకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలకు మీరు ఏం కౌంటర్ ఇస్తారు? సో వాళ్ళు చెప్పేది అది, దీని రిజల్ట్ ఏంటి అనేది మరలా యాసర్ రిపోర్ట్ ద్వారానో గవర్నమెంట్ గణాంకాల ద్వారానో మనం అనాలిసిస్ చేయాలి. మన ప్రభుత్వంలో ఒక ఎక్స్ట్రాడినరీ రిఫార్మ్ ఏంటంటే ఒకటి ఖచ్చితంగా చెప్పొచ్చు. నేను రాజకీయ నాయకుడిగా మాట్లాడలేదు, ఒక టీచర్గా మాట్లాడుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గడానికి, నాణ్యత తగ్గిపోవడానికి కారణం టీచర్ల కొరత. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 class 1 teacher. గతంలో ఒక స్కూల్కి 1-2 టీచర్లు ఉంటే ఇప్పుడు ప్రతి మోడల్ ప్రైమరీ స్కూల్కి, రాష్ట్రంలో 9,500 మోడల్ ప్రైమరీ స్కూల్కి తరగతికి ఒక టీచర్ని పెట్టడం జరిగింది. తరగతికి ఒక టీచర్ని పెడితే ఆటోమేటిక్గా క్లాస్కి ఒక టీచర్ని ఇస్తే ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది. పెరిగిందా లేదా అనేది చెప్పాలంటే ఖచ్చితంగా మనం 2-3 సంవత్సరాలు వేచి ఉండాలి.
మనం రేపు 2029 ఈ రోజు నేను అబద్ధం ఆడాను అనుకోవచ్చేమో మీరు. రేపు 2029కి వెళ్ళేసరికి గణాంకాలు వచ్చేస్తాయి కదా. మన ఈ 5 సంవత్సరాల్లో అడ్మిషన్లు పెరిగాయా తగ్గాయా, క్వాలిటీ పెరిగిందా లేదా, యాసర్ రిపోర్ట్ ఏం చెప్తుంది, యాసర్ ఏం మనం ఏం మ్యానిపులేట్ చేయం కదా. అది ఆల్ ఇండియా లెవెల్ కదా, స్వచ్ఛంద సంస్థ, అది ప్రథమ అనే స్వచ్ఛంద సంస్థ చేసే సర్వే అది. కాబట్టి దాన్ని బట్టి మనం అనాలిసిస్ చేయొచ్చు. కానీ 1 క్లాస్ 1 టీచర్ అనేది చాలా మంచి కాన్సెప్ట్, లోకేష్ బాబు గారి కాన్సెప్ట్ అది. మేము కూడా రిక్వెస్ట్ చేసాం, సార్ తరగతికి ఒక టీచర్ని ఇవ్వండి, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యత పెరుగుతుంది అని. ఇంకో కీలకమైన అంశం సార్, ఏటా జనవరిలో మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు చూస్తే 2 జనవరిలు అయిపోయి. మీకు ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తాం సార్, ఇదే జాబ్ క్యాలెండర్ మీద వీలైతే ఈ సంవత్సరం ఎండింగ్ లో కానీ 2026లో అయితే మాత్రం నేను ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఇస్తుంది. అంటే మీరు కేవలం విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇప్పించాలి, నన్ను వాళ్ళు అందుకే పంపించారు. నా లక్ష్యం కూడా అదే, నా లక్ష్యం కూడా అదే. జాబ్ క్యాలెండర్ ఇప్పించడంలో నేను సక్సెస్ అయితే అది ఎమ్మెల్సీగా నేను విజయం సాధించినట్టు. ఒకవేళ నేను కానీ మా గవర్నమెంట్ కానీ ఇవ్వకపోతే ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయినట్టు అని చెప్పి నేను ఓపెన్ గా చెప్తున్నాను. కొంచెం లేట్ అయింది తప్ప ఖచ్చితంగా మేము. ఇప్పుడు మీరు 2024లో అధికారంలో వచ్చారు సార్, 2025 జనవరి చూశారు జనాలందరూ. అంటే మిమ్మల్ని ఎవరైతే ప్రేమించి, మిమ్మల్ని ఎవరైతే ఓట్లేసి గెలిపించిన నిరుద్యోగులు ఉన్నారో, ఇదే ఉత్తరాంధ్రకు సంబంధించిన అందరు నిరుద్యోగులు కూడా చూస్తే 25 అయిపోయింది, 26 జనవరి కూడా అయిపోయింది. ఎప్పుడు సార్ అసలు మీరు దానికి సంబంధించి మీరు కూడా చెప్పారు ఎమ్మెల్సీగా నేను ఫెయిల్ అయినట్టేనని. అసలు జాబ్ క్యాలెండర్ వస్తుందా రాదా? ఎంతమంది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అసలు ఏ పోస్టులు వస్తాయి, గ్రూప్ 1 పోస్టులు వస్తాయా రావా, గ్రూప్ 2 పోస్టులు వస్తాయా రాదా? మీరు అన్నట్టుగానే ఒక డిఎస్సి అయితే మీరు తీసారు 16,000 పైన పోస్టులతోటి. మళ్ళీ 2వ డిఎస్సి కూడా లోకేష్ గారు ప్రకటన చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు సార్ ఇవన్నీ? జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఉండదా? అందులో ఇదే అనుమానం ఉంది, మీరేం చెప్తారు? రైట్ అండి. ఈ జాబ్ క్యాలెండర్ గురించి చెప్పే ముందు నేను కొంత చిన్న క్లారిటీ ఇవ్వాలి మీకు. ఎమ్మెల్సీగా నన్ను గెలిపించిన తర్వాత నిరుద్యోగుల కోసం నేను ఏం చేశాను అనేది నేను ఒక 1 మినిట్ చెప్పి నేను దానికి వివరణిస్తాను. నన్ను ఎమ్మెల్సీగా గెలిపించిన తర్వాత గ్రూప్ 2 ఉద్యోగాలు 80 పోస్టులు తీస్తామంటే రోడ్డు మీదకి వచ్చి గొంతు గట్టిగా వినిపించి ఎక్కువ పోస్టులు తీయించడానికి నేను కృషి చేశాను. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత గ్రూప్ 2 ఎగ్జామ్ని ఒక కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయమంటే విద్యార్థుల కోరిక మేరకు ఏపీపీఎస్సీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేయించడం జరిగింది. ప్రిలిమ్స్ పేపర్ కష్టంగా ఉండడంతో సార్ 1:50కి బదులు 1:100 రేషియో తీయించండి అని విద్యార్థులు అందరూ అడిగితే మేము ఏపీపీఎస్సీని రిక్వెస్ట్ చేసి 1:100 తీయించడం జరిగింది. గ్రూప్ 2కి డిఈఓ ఎగ్జామ్కి గ్యాప్ తక్కువ ఉందండి, గ్యాప్ పెంచండి అని అడిగితే విద్యార్థుల కోరిక మేరకు ఏపీపీఎస్సీ దగ్గరికి వెళ్ళి ఆ గ్యాప్ కూడా పెంచడం జరిగింది. ఇవన్నీ విద్యార్థులకి నేను ఎమ్మెల్సీగా చేసిన సహాయం, నిరుద్యోగుల కొరకు. రైట్. జాబ్ క్యాలెండర్ అనేది నా ప్రధాన అంశం. నేను కూడా గత ఇంటర్వ్యూలో నేను చెప్పాను. యాక్చువల్గా ఈ విషయాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకువెళ్ళాను, గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకువెళ్ళాను. 2025 జనవరికి మాట్లాడాం. సార్ ఏమన్నారంటే, నీకు తెలుసు కదా నేను ఎకనామిక్స్ లెక్చరర్ని, రాష్ట్రం అప్పుల్లో ఉంది, మనకు అప్పుల ఆర్థిక వ్యవస్థ వచ్చింది, పైగా మన తొలి సంతకం డిఎస్సి 16,347 పోస్టులు భర్తీ చేయాలి, ముందు ఆ ప్రక్రియను అవనివ్వండి, మనం చూద్దామని సార్ చెప్పారు. దీంతో ఫస్ట్ ఇయర్ మన పరిస్థితి బాగాలేదు కాబట్టి ఆగిపోవడంతో 2026 జనవరి 2026 జనవరి టైంలో కూడా నేను లోకేష్ బాబు గారిని 2 టైమ్స్ అడిగాను, బాబు గారిని ఒకసారి అడిగాను. సరే మనం ప్లాన్ చేద్దాంలే అని అన్నారు. నేను నిన్న కాక మొన్న కూడా లోకేష్ బాబు గారిని అడిగాను, ఇది పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి ఇలా ఉంది, ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు పరచడంతో టైట్గా ఉంది ఎకానమీ పరిస్థితి, అయినప్పటికీ మనం మాట ఇచ్చాం కాబట్టి మనం జాబ్ క్యాలెండర్ ప్రకటిద్దాము, కొంత టైం ఇవ్వండి, ఉగాదికి ఇవ్వడానికి ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది, అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీలు తీసుకుంటుంది. ఇప్పుడు మా ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే, ఇక 4 ఉన్నాయి మాకు, 2026, 27, 28, 29. 29 అనేది అప్పుడు ఇంకా ఉండదు సార్, ఎందుకంటే ఆల్రెడీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి కాబట్టి ఇంకా 2 ఏళ్ళు అయిపోయింది. రైట్.
బట్ ఎలక్షన్ కోడ్ ప్రకటించడానికి మార్చి అలా అవుతుంది. పోనీ మీరు అన్నట్టు ఉండదని అనుకుందాం. పోనీ మీది మాటలు నేను ఎందుకు కొట్టాలి? సో 2026, 27, 28 ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే ఈ 2029 ఎలక్షన్కి వెళ్ళే ముందు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని మేము అనుకుంటున్నాము. అన్ని ఉద్యోగాలు ఫిగర్ ఇచ్చేస్తారు. ఈ ఉద్యోగాల్లో సంవత్సరానికి ఎన్ని తీయాలనుకుంటున్నారు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు. రేపు ఉగాదికి జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి వారు ఇద్దరు కూడా ప్రణాళిక వేస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర నుంచి వేకెన్సీలు కూడా తీసుకున్నారు. ఆ వేకెన్సీల్లో ఎన్ని భర్తీ చేయాలి, ఏ పోస్టులు భర్తీ చేయాలి అనేవి డిస్కషన్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. నాకు కూడా సుమారు 250 మెసేజ్లు ఉన్నాయి నిరుద్యోగుల నుంచి. ఇప్పుడు వాళ్ళకు కూడా మీ ద్వారా నేను తెలియచేసేది ఏంటంటే మీరు ప్రణాళికాబద్ధంగా చదువుకోండి. ఉగాదికి జాబ్ క్యాలెండర్ రానున్నది. ఇది పక్కా. దీనిలో టీచర్ పోస్టులు, యూనిఫామ్ పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు, గ్రూప్ 2 పోస్టులు, చాలామంది బీటెక్ అభ్యర్థులు ఇంజనీరింగ్ పోస్టులు కూడా తీయమని అంటున్నారు. ఇంజనీరింగ్ పోస్టులు ఇవి కంపల్సరీ అందులో పెడతారు. ఎందుకంటే మేము ఇప్పటికే గవర్నమెంట్ని అడిగాం ఈ ఖచ్చితంగా ఉండాలండి అని. వీటితో పాటు అవకాశం ఉంటే లైబ్రరీని కూడా చాలామంది అడుగుతున్నారు. బిఎల్ఐసి కోర్స్ చేసిన వాళ్ళు అడుగుతున్నారు లైబ్రరీ పోస్టులు కూడా తీయండి అని. సో అవి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం గవర్నమెంట్ని. సో నిరుద్యోగులందరినీ నేను కోరేది ఏంటంటే పలానా ఉద్యోగం తీయండి అని అడుగుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏ కోర్సు చేశారో ఆ కోర్సు ఉద్యోగం తీయమని అడుగుతారనమాట. అలా కాకుండా ముందు జనరల్గా అందరూ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా భర్తీ చేస్తారు. కాబట్టి గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, టీచర్స్కి, యూనిఫామ్ కానిస్టేబుల్, ఎస్ఐలకి, ఏఈలకి వీటికి సంబంధించి మీరు పక్కా ప్రణాళికతో చదువుకోండి. రేపు ఉగాదికి నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్ని ఉండొచ్చు సార్? ఈ ఏడాదిలో ఎన్ని పోస్టులు ఫిలప్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు సుమారుగా? సో ఈ విషయం మీద ప్రభుత్వం రిటైర్మెంట్లు ఎన్ని, ఈ పోస్టులు భర్తీ చేయడం వల్ల ఎంత ఆర్థిక భారం పడబోతుంది అనేది ఆలోచిస్తుంది. కనీసం 7,500 నుంచి 15,000 మధ్యలో గవర్నమెంట్ డిస్కస్ చేస్తుంది అన్ని డిపార్ట్మెంట్ల నుంచి తీసుకొని. ఈ మధ్యలో ఒక ఫిగర్ ఈ సంవత్సరానికి ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. ఎంత అనేది గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా విద్యాశాఖ మంత్రి వర్యులు కూర్చొని ఓ నిర్ణయం తీసుకుంటారు. ఎంత ఆర్థిక భారం పడబోతుంది నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల అనేది ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటారు. ఇంకొక చాలా కీలకమైన విషయం సార్, మీరు నిరుద్యోగుల కోసం ఇందాక ఒక మాట చెప్పారు. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మీరు కూడా అప్పుడు పార్టీలో చేరిపోయారు. అప్పటికే ఎలక్షన్ ముందు అవును, ప్రతి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద నెలకి 3,000 ఇస్తా ఉన్నారు. ఇప్పటికి 19 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ₹1 ఇవ్వలేదు. నెలకి 3,000 చొప్పున దాదాపుగా 20 నెలలు అంటే 60,000 చంద్రబాబు నాయుడు గారు బాకీ పడ్డారు నిరుద్యోగులకి. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఇది వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్న మాట. ఏం చెప్తారు సార్? నిరుద్యోగ భృతి ఇస్తారా, ఎవరా? ఇంకా ఎస్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే ప్రతిపక్షం వాళ్ళు మా మేనిఫెస్టోని మళ్ళీ మరొకసారి చదువుకోమనండి. మా మేనిఫెస్టోలో మేము ఏం చెప్పామంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వని ఎడల నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నాం. పాయింట్ అండర్లైన్ చేసుకోండి. 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి ఇస్తామని మేము చెప్పలేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించలేకపోతే మేము నిరుద్యోగ భృతి ఇస్తాము. సో మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మీకు అడ్డొస్తున్నాను, ఏమనుకోవద్దు, చెప్పండి. 20 లక్షల ఉద్యోగాలు అనేది ఒక్క రోజులో సాధ్యపడదు. ఎస్, 5 సంవత్సరాలు పడుతుంది. సపోజ్ అనుకుందాం మీరు 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అక్కడ 5 సంవత్సరాల్లో మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. సో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అంటే 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంక మీరు నిరుద్యోగ భృతి ఎక్కడ ఇస్తారు సార్? ఇప్పుడు మరి పాయింట్ అదే కదా. అంటే మీరు నిరుద్యోగ భృతి దాన్ని పక్కదారి పట్టించడం కోసం, ఆ నిరుద్యోగ భృతి అనే దాన్ని పూర్తిగా ఇవ్వకుండా ఎగదొబ్బడం కోసమే ఈ మాటలు మాట్లాడుతున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నుంచి వినిపిస్తున్నమాట. ఎందుకంటే మీరే కాదు, మిగతా మీకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలందరూ ఎవరు చెప్పినా సరే మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాం కాబట్టి నిరుద్యోగ భృతి అవసరం లేదంటున్నారు. అదే సార్ నేను అనేది. మేనిఫెస్టోని మళ్ళీ ఎవరైతే మమ్మల్ని విమర్శిస్తున్నారో వారు మేనిఫెస్టోని మళ్ళీ చదువుకోమనండి.
అంటే ఇంకా నిరుద్యోగ భృతి ఇవ్వనట్టే ఇంకా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఈ నిరుద్యోగ భృతి పని ఏంటి? నిరుద్యోగ భృతి ఎందుకు ఇస్తున్నాం? ఉద్యోగం కల్పించలేకపోతున్నాం కాబట్టి మేము నిరుద్యోగ భృతి ఇస్తాం. ఉద్యోగాలు కల్పించిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఎందుకు? సపోజ్ ఇప్పటికి మీరు అన్నట్టు 19 నెలలు అయిందండి, 20వ నెలలో నడుస్తున్నామండి. ఈ 20 నెలల్లో మీరు ఏం చేశారని మీరు అడగొచ్చు. డిఎస్సి పోస్టులు 16,000 పై చిలుకు తీసాం. కానిస్టేబుల్ గతంలో ఉన్న కేసులన్నీ క్లియర్ చేసి 6,000 పై చిలుకు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసాం మేము వచ్చిన తర్వాత. ఇప్పటి వరకు అన్ని రంగాల్లో ఎంఎస్ఎంఈ రంగాలు కానీ, ఇండస్ట్రీస్ రంగం కానీ ప్రస్తుత ప్రభుత్వ గణాంకాల ప్రకారము 3 లక్షల ఉపాధి కల్పించబడింది. ఇది పక్కన పెడితే మొన్న విశాఖపట్నంలో జరిగిన సదస్సులు, ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు విదేశాల్లో తిరిగి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుల ద్వారా ఇప్పటి వరకు 16 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అవి గ్రౌండ్ అయ్యి కంపెనీలు పెట్టి పరిశ్రమలు పెట్టి ప్రారంభమైతే అది సృష్టించే ఉపాధి ఇప్పటికీ సుమారు 15-16 లక్షలు ఉంది ఇప్పటికి. ఇవన్నీ ఎప్పుడు అవుతాయి సార్? గ్రౌండ్ ఎప్పుడు అవుతాయి అంటారు, లేదంటే ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి అంటారు ఇక్కడ నిరుద్యోగులందరికీ ఏపీలో? ఎస్, ఇవన్నీ జరగడానికి ఇది అందరికీ తెలిసింది. అది ఈవెన్ వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. ఇవన్నీ జరగడానికి ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. మేము ఇచ్చిన హామీ ఏంటి? మేము ఉపాధిని సృష్టించి మీకు ఇవ్వలేకపోతే, ఉపాధి కల్పించలేకపోతే మేము నిరుద్యోగ భృతిని మీకు అందిస్తాము అన్నాం. సపోజ్ ఇంకో 2 సంవత్సరాలు మేము ఇవ్వలేకపోయాం అనుకోండి, సపోజ్ 10 లక్షలకి ఇచ్చాం లేకపోతే 15 లక్షలకి ఇచ్చాం, అప్పుడు నిరుద్యోగ భృతి గవర్నమెంట్ ఇస్తుంది. ఒకవేళ 20 లక్షలు కల్పించగలిగింది అనుకోండి, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? చాలా క్లియర్గా మా మేనిఫెస్టోని మళ్ళీ వైసీపీ వాళ్ళు చదువుకోమనండి. మేము ఇందులో అబద్ధం అనట్లేదు. 20 లక్షల ఉపాధి 20 లక్షల ఉపాధి కల్పిస్తాం, లేని ఏడల నిరుద్యోగ భృతిని అందిస్తాం. అంతేగాని 20 లక్షల ఉపాధి మరియు నిరుద్యోగ భృతి అని మేము ఎక్కడో చెప్పలేదు. ఒకసారి వాళ్ళు చదువుకొని విమర్శించమనండి. రెండోసారి ఇంకోటి చాలా కీలకమైంది, మీకు సంబంధించింది ఇష్యూ ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడవక ముందే 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు. ఒక ఎకనామిస్ట్గా దాదాపు మీరు ఒక 20-30 సంవత్సరాలు ఆర్థిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన ఆర్థికవేత్తగా ఏం చెప్తారు సార్? 3 లక్షల కోట్ల అప్పు 2 సంవత్సరాల్లో. ఒకటి, 3 లక్షల కోట్ల రూపాయల అప్పు అనేది అధికారిక గణాంకాల్లో వచ్చిందా లేదా మొదటి ప్రశ్న. అధికారికంగానే కనిపిస్తుంది సార్. ప్రతి మంగళవారం 3,000, 2,000, 5,000 అలా వెళ్తున్నప్పుడు లెక్కేస్తే 3 లక్షల కోట్లు అయింది. ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నవి కానీ. రైట్. ఇప్పుడు ప్రతి మంగళవారం తీసుకునేది లెక్క వేయకూడదు మనం, ఎందుకంటే ప్రతి నెల తీసుకునే దాంట్లో కొన్ని మరలా ఇంటర్మ్ 90 days వేస్ అండ్ మీన్ స్కీమ్ కింద మనం అప్పు తీసుకోవచ్చు. 90 daysలో అది మళ్ళీ తిరిగి చెల్లించేయాలి. ఏది మనం కన్సిడర్ చేయాలంటే బడ్జెట్లో ఉన్న లోన్ కానీ, ఆర్బీఐ వాడు రిలీజ్ చేసిన రుణం కానీ, లేదా ఏజీ రిపోర్ట్ కానీ ఆ రిపోర్ట్లో ఏదైతే అధికారికంగా ఆర్బీఐ కానీ, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, లేదా మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాడు కానీ, ఇది మా రాష్ట్ర ప్రభుత్వం అప్పు అని ఏదైతే చెప్పిందో దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడైనా మనం మాట్లాడాలి. అప్పులు ఎప్పుడు బయట పెట్టట్లేదు కదా సార్. లాస్ట్ గవర్నమెంట్లో చూసుకుంటే 10 లక్షల కోట్ల పైన అప్పులు అయిపోయాయని చెప్పి తెలుగుదేశం పార్టీ విమర్శించింది. అలా మేము 10 లక్షల కోట్ల అప్పులు చేయలేదు, మేము చేసిన అప్పులు చూస్తే 3.5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లే ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేకసార్లు ఇచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇచ్చారు, ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో 10 లక్షల కోట్లు చేసాయి కదా అంటే అక్కడ బోర్డులు ఎక్కడ ప్రజెంటేషన్లో కనిపించట్లేదు. చూస్తే ఇక్కడ కట్ చేస్తే 2 సంవత్సరాల్లోనే 3 లక్షల కోట్లు అప్పులు చేశారని వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది. కానీ ఆయన ఎక్కడ అందులో 3 లక్షల కోట్లు అని చెప్పట్లేదు. మొత్తం చూస్తే కనుక లాస్ట్ గవర్నమెంట్లో కావచ్చు, ఈ గవర్నమెంట్లో కావచ్చు, రైట్, సో రాష్ట్రం అప్పుల పరమే అవుతుంది, అప్పుల్లో ఉంది అనేది వాస్తవం. అయితే గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా విద్యావంతులుగా మనం తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. నన్ను మీరు అన్నారు ఎకనామిక్ స్టూడెంట్గా మీ అభిప్రాయం ఏంటని చెప్పి. అప్పు చేసి పప్పు కూడు తినకూడదు అని ఒక సామెత ఉంది. అప్పు చేసి నీ దైనందిన కార్యక్రమాలకు ఖర్చు పెట్టకూడదు, కానీ అప్పు చేసి ఇల్లు కట్టవచ్చు, అప్పు చేసి కారు కొనుక్కోవచ్చు. బికాజ్ ఇట్ ఈజ్ ఏ అసెట్. ఇల్లు అనేది ఒక ఆస్తి, కారు అనేది ఒక ఆస్తి. కానీ అప్పు చేసి పండగ చేసుకున్నారనుకోండి, అది ఆస్తి కాదు, నువ్వు అప్పుల పాలు అయిపోతావు, డెట్ ట్రాప్లో చిక్కుకుపోతావు. సో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం
సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నది. పోలవరం ప్రాజెక్టు నెక్స్ట్ ఇయర్ పూర్తి అవబోతుంది 2027కి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఈ సంవత్సరం జూన్కి పూర్తి అవబోతుంది. రాష్ట్ర రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం రైల్వే జోన్ ఇప్పటికే జిఎంని పెట్టడంతో సహా ఇక్కడ కూడా యాక్టివిటీస్ వేగంగా జరుగుతున్నాయి. ఇండస్ట్రీస్, కంపెనీస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇరిగేషన్ సెక్టార్పై మనం ఖర్చు పెడుతున్నాం, నీటిపారుదల ప్రాజెక్టులపై ఖర్చు పెడుతున్నాం. రోడ్లు, గత ప్రభుత్వం విస్మరించిన రోడ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో 1-2 నియోజకవర్గాలు తప్ప మిగతాదంతా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చక్కగా అభివృద్ధి చేస్తుంది. ఇక అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు, భవన నిర్మాణం కానీ, లేకపోతే బ్రిడ్జ్ల నిర్మాణం కానీ, లేకపోతే మన పట్టణాల్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ. సో మన అప్పుకి వాళ్ళ అప్పుకి ఎప్పుడూ తేడా ఉంటుంది. మనం చేసే నిజంగా అప్పు చేస్తున్నామంటే ఈ అప్పును దేనికి ఖర్చు పెడుతున్నాం అనేది మనం విద్యావంతులుగా మనం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. మన ఈ మధ్యన సోషల్ మీడియాలో అనుకుంటాను సార్ చూశాను, అలాగే కొన్ని పేపర్లో కూడా చూసాను. అప్పు చేసి పప్పు కూడా తినకూడదన్నారు మీరు. ఇక్కడ చూస్తే ముఖ్యమంత్రి గారు స్పెషల్ ఫ్లైట్లు, డిప్యూటీ సీఎం గారు స్పెషల్ ఫ్లైట్లు. ఏంటి సార్ ఇది? ఇవన్నీ అప్పులు చేసి పప్పు కూడా తిన్నట్టు కదా ఇవన్నీ? మరి స్పెషల్ ఫ్లైట్లు అనేవి మంచి ప్రశ్నే. అది స్పెషల్ ఫ్లైట్లు ఉపయోగించేటప్పుడు ఎంత ఖర్చు అవుతుంది, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఎంత ఖర్చు అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఆ ఖర్చు వల్ల అక్కడ చేసే అభివృద్ధి కార్యక్రమం ఏం చేస్తున్నారు కంపేర్ చేసుకోవాలి. సపోజ్ గత ప్రభుత్వం అయితే వారు ప్రచారం కోసం కోడిగుడ్ల మీద, సర్వే రాళ్ళ మీద, ప్రభుత్వ భవనాల మీద పార్టీ గుర్తులు వేసి డబ్బును వృధా చేసేది. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా చెట్లు నరికి పరదాలు వేసి డబ్బును వృధా చేసేది. బట్ ఈ ప్రభుత్వం చూస్తే కంపేర్ చేసుకోండి మీరు, అట్లాంటి వేస్ట్ ప్రచారాలు ఎక్కడా జరగటం లేదు. మనకి ప్రభుత్వ భవనాలపై కూడా ఎక్కడ చేయటం లేదు. విద్యాశాఖలో అయితే అసలు విద్యాశాఖలో రాజకీయాలు ఉండకూడదని చెప్పి చివరికి విద్యాశాఖ మంత్రి ఫోటో కూడా పెట్టుకోవటం లేదు. అంటే వృధా ఖర్చు ఎంత వీలైతే అంత ఈ ప్రభుత్వం తగ్గిస్తుంది. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మరి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మీద వెళ్ళకుండా ట్రైన్ మీద వెళ్తే, లేదా బస్సు మీద వెళ్తే, బై రోడ్డు వెళ్ళా, ట్రైన్ వెళ్ళా, రోజుకి ఒక కార్యక్రమం చేయడం కూడా కష్టమవుతుంది. సహజం కదా అది. సపోజ్ విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలన్నా, విజయవాడ నుంచి అనంతపురం వెళ్ళాలన్నా ఒక రోజు పోతుంది. మరి ఒక రోజు కిల్ అయిపోతే ఎలా ముఖ్యమంత్రి లాంటి వ్యక్తికి? కాబట్టి ఆయన ఖర్చు దేనికి పెడుతున్నాడో అది కరెక్టా కాదా అనేది ఖచ్చితంగా మనం చెక్ చేసుకోవాలి. ఇంకోటి సార్, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీపీఎస్సీకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఇప్పటివరకు ఒక చైర్మన్ లేరు. మధ్యలో కొంతకాలం మినహాయిస్తే స్టార్టింగ్ నుంచి ఇంతవరకు కూడా ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. ఏంటి సార్ చైర్మన్ లేకుండా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ లేదంటే కనుక ఏపీపీకి సంబంధించిన ఇతర పోస్టులు కానీ ఏ విధంగా భర్తీ చేయగలుగుతారు? అసలు ఎప్పటికీ చైర్మన్ పూర్తి చేస్తారు? సో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నిరుద్యోగుల కొరకు చేసిన పనుల్లో అదొకటి. చాలా లోకేష్ బాబు గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ 4-5 సార్లు చెప్పాను, సార్ ఏపీపీఎస్ చైర్మన్ మనం పెట్టాలంటే 1-2 సార్లు చెక్ చేసుకొని, ఎందుకంటే ఏపీపీఎస్ చైర్మన్లో కొద్దిగా గొప్ప నిజాయితీ ఉండాలి, ఇన్ టైంలో అన్నీ సక్సెస్ పూర్తి చేయించగలిగే శక్తి ఉండాలి. అప్పుడు అనురాధ మేడం గారిని మొదట పెట్టారు. ఆవిడ టెన్యూర్ అయిపోయింది మొన్న, ఆవిడ కాలం తక్కువ ఉండడంతో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జ్, ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో ఏపీపీసీ చైర్మన్ని ఒక పేరు ప్రతిపాదించి ఫైల్ నడుస్తుంది. తొందరలోనే ఏపీపీసీ చైర్మన్ గారిని నియమించేస్తారు. ఎందుకంటే మీకు ఇతర రిలేటెడ్ దానికి వెళ్ళటం లేదు. ఎందుకంటే మీరంతా కూడా విద్య మీద ఎక్కువగా మీకు అవగాహన ఉండడం, 2 వైద్యం. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలని మేము దగ్గర ఒక 6,500 కోట్లతోటి ప్రారంభించబోతున్నామని చెప్పి ఒక 5 మెడికల్ కాలేజీలని వాళ్ళు దగ్గర 1,100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి లాస్ట్ 2-3 ఏళ్ళలో ఒక 5 మెడికల్ కాలేజీని స్టార్ట్ చేశారు. అదేవిధంగా 2 మెడికల్ కాలేజీ దాదాపు పూర్తి అయిపోయి మిగిలిన 10 మెడికల్ కాలేజీలు మీరు వచ్చిన తర్వాత, మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పీపీపీ విధానంలోకి తీసుకురాబోతున్నారు. దాని మీద వీళ్ళు కోటి సంతకాలంటూ వీళ్ళు ఆందోళన చేశారు. కౌంటర్ తరపు నుంచి మీరు కూడా చాలా కౌంటర్లు చేశారు, మీ ప్రభుత్వం తరపు నుంచి నేతలు కూడా. ఒక విద్యావేత్తగా చెప్పండి, పీపీపీ విధానం వల్ల సామాన్యులకు ఒరిగేదేంటి? సామాన్యులకు నష్టం జరగదంటారా? ప్రభుత్వం అందుకు హామీ ఇచ్చే అవకాశం ఉంటుందా?
గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ సీట్లలో 15% ఆల్ ఇండియా కోటా ఉండేది. 85% స్టేట్ గవర్నమెంట్కి ఉండేది, లోకల్ కోట. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఎన్ఆర్ఐ కోట, సెల్ఫ్ ఫైనాన్స్ కోట పెట్టి స్టేట్ కన్వీనర్ కోటాను 35% తగ్గించారు. 35 స్టేట్ కన్వీనర్ కోట, 35 సెల్ఫ్ ఫైనాన్స్ కోట, 70, 15 ఎన్ఆర్ఐ కోట, 15 ఆల్ ఇండియా కోట, 100. ఈ 5 కొత్త మెడికల్ కాలేజీలు. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అంటే పేద విద్యార్థి, మెడికల్ సీటు సంపాదించుకునే పేద విద్యార్థి సీటు పొందాలంటే 100లో 35 సీట్లే. క్లియర్ అండి? 100 సీట్లు ఉంటే గతంలో 1585 తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 100ని ఏం చేశారు? 35 స్టేట్ కన్వీనర్ కోట, 35 సెల్ఫ్ ఫైనాన్స్ కోట, 15 ఎన్ఆర్ఐ కోట, 15 ఆల్ ఇండియా కోట. సో పేద విద్యార్థి కష్టపడి చదువుకుని మెడికల్ సీటు సంపాదించుకునే వాడి యొక్క అవకాశాలు తగ్గాయి. సెల్ఫ్ ఫైనాన్స్లో డబ్బులు కట్టుకోవాలి, 12-13 లక్షలు కట్టుకుంటే సెల్ఫ్ ఫైనాన్స్. ఈ ఎన్ఆర్ఐ కోటలో ఒక 20 లక్షల వరకు ఎన్ఆర్ఐ కోట. ఏమండి, ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పే ముందు ఆయన అనుమతి పొందిన మెడికల్ కాలేజీల్లో 2019-24 మధ్య ఖర్చు పెట్టాల్సిన అమౌంట్లో ఖర్చు పెట్టిన శాతము ఎంత ఉంది? ఖర్చు పెట్టాల్సిన అమౌంట్లో ఖర్చు పెట్టిన శాతం ఎంత ఉంది అని చూస్తే 10% ఉంది. అంటే నువ్వు 5 సంవత్సరాల్లో 10% ఖర్చు పెడితే మరి మిగతా కాలేజీలు ఖర్చు పెట్టడానికి ఆ రేటును ఖర్చు పెడితే ఈ మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వడానికి 15 సంవత్సరాలు పడతాయి. అప్పుడు ప్రశ్న వేయాలి కదా, నువ్వు సంక్షేమ పథకాల మీద ఖర్చు తగ్గించి మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని నువ్వు తీసుకొచ్చినాయి కదా కాలేజీలు. మరి ఎందుకు కట్టలేకపోయావంటే నువ్వు ఖర్చు అంతా తీసుకెళ్ళి సంక్షేమం మీద ఖర్చు పెట్టేసి మెడికల్ కాలేజీ డెవలప్మెంట్ ఆపేశావు. సో ఆ రేషియోలో ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఖర్చు పెడితే కనీసం 15 సంవత్సరాలు పడతాయి పూర్తి చేయడానికి. మరి ఈ 15 సంవత్సరాలు మెడికల్ ఫెసిలిటీ పేదవాడికి అందుబాటులోకి రాదే, రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి రాదే 15 సంవత్సరాలు. అందుకు ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే రేషియోని మార్చి 50% తీసుకొచ్చింది. రాష్ట్ర కన్వీనర్ కోట 50% తీసుకొచ్చింది. అంటే వైసీపీ ప్రభుత్వంలో కన్వీనర్ కోట 35. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ దాన్ని 50% పెంచింది. 19 ముందు చూసుకుంటే 80% ఉండేది. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని 85% కాకుండా 50% చేయడం వల్ల పేదలకైతే న్యాయం జరగదు కదా సార్. మరి ఎన్ఆర్ఐ కోటాను ప్రవేశపెట్టింది గత ప్రభుత్వం, దాన్ని మీరు కొనసాగిస్తున్నారుగా. మరి ఇప్పుడు 50% అనేది కన్వీనర్ ప్లస్ ఎన్ఆర్ఐ 2 కలిపి పెడుతున్నారుగా, ఆల్ ఇండియా కోట ఇవన్నీ కలిపేగా. రైట్, ఆల్ ఇండియా కోట 0. ఇప్పుడు ఆల్ ఇండియా కోట 0, ఎన్ఆర్ఐ కోట ప్లస్ కన్వీనర్ కోట ఉంది. ఇప్పుడు 2 ఉన్నాయి. సో ఇందులో కన్వీనర్ కోట 50%. సో ఇప్పుడు తప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు, నువ్వు ఎన్ఆర్ఐ కోట పెంచావు అని అబద్ధ ప్రచారాలు చేస్తున్నావు తప్ప అసలు పేదవాడికి మెడికల్ సీటు పొందడానికి గతంలో 100కి 35% అవకాశం ఉంటే ఇప్పుడు మేము 100కి 50% పెంచాం. 15% పెరిగింది ఇప్పుడు పేదవాడికి. 0.1 అంటే మెడికల్ సీట్ పొందేవాడికి అవకాశాలు పెరిగాయి. నెంబర్ 2, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా దీన్ని తీసుకుంటే 2029 లోపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీటిని కంప్లీట్ చేసేవచ్చు. అంటే వైద్యాన్ని తీసుకురావచ్చు, తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చేస్తారు మెడికల్ కాలేజీని. అది ఒక లాభం. రెండో లాభం ఓపీలో పేదవాడికి 80% పేదవాడికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కడితే ఇన్ఫ్రా బాగుంటుంది. పూర్తిగా గవర్నమెంట్ కట్టిన ఇన్ఫ్రాలో కంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కడితే వేగంగా కంప్లీట్ అవుతుంది, ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. సో అందులో ఓపీ 80% పేదవాడికి ఇచ్చి 20% ప్రైవేట్ సెక్టార్కి ఇస్తారు. అలాగే ఇంపార్టెంట్ సర్జరీలకి కూడా పేదవాడికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మేము దానికి 50% పైగా ఇస్తామంటుంది గవర్నమెంట్. ఇక్కడ అందరిలోనూ ఒకటే డౌట్ సార్,
ఇదే ఉమ్మడి విశాఖ చూసుకుంటే కనుక 1 నర్సీపట్నం, 2 పాడేరు మన జిల్లాలోనే ఉమ్మడి జిల్లాలో రాబోతున్నాయి. అవును. మరి ఈ 2 చోట్ల చూస్తే కనుక సగం సగంలో అయిపోయి మీరైతే పునాదులే లేవాలన్నారు. ఇగో పునాదులు ఉన్నాయి, మేము కట్టాము, ఇగో ఇన్ని బిల్డింగ్లు కట్టాము వాళ్ళు చూపించారు. వాళ్ళు ఛాలెంజ్ తీసుకున్నారు వీరందరూ కూడా. మనం చూస్తే ఇప్పుడు పీపీపీ విధానంలో మీరు ఇవ్వబోతున్నారు. ఈ రెండింటికి పీపీపీ విధానం ఇచ్చిన తర్వాత వేల కోట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన వ్యక్తి ఫ్రీగా వైద్యం ఇమ్మంటే ఇస్తాడా? రెండోది, డబ్బులు వచ్చే సర్జరీ ఒకవైపు జరుగుతుంటే ఫ్రీగా ఇంకో సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు రెండిట్లో ఏది ప్రాధాన్యత ఇస్తాడు? సో పేదవాళ్ళుగా మాకు న్యాయం జరుగుతుందా లేదే అనే ఒక మీమాంస ఇదే ఉమ్మడి జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో, అటు నర్సీపట్నం కావచ్చు, పాడేరు కావచ్చు, వీళ్ళందరిలోనూ ఉంది. ఏం చెప్తారు సార్? ఎటువంటి భరోసా ఇస్తారు? పీపీపీ విధానం వల్ల మీకు ఎవరికి అన్యాయం జరగదు, గిరిజనులకి అందుబాటులో ఈ వైద్యం ఉంటుంది అని భరోసా ఎలా ఇవ్వగలుగుతారు? నేను చెప్పానండి, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ 3 పాయింట్లు మనం గమనించాలి. పీపీపీ విధానంలోకి రావడం వల్ల లాభం ఏంటి మనకి? నెంబర్ 1, ఇన్ టైంలో పూర్తవుతాయి, ఫాస్ట్గా అవుతుంది. అలా కాకుండా గవర్నమెంటే వీటన్నిటి మీద ఖర్చు పెట్టాలంటే గత వైసీపీ ప్రభుత్వం ఏ రేషియోలో అయితే ఖర్చు పెట్టిందో అదే రేషియోలో ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే 15 సంవత్సరాలు పడుతుంది. మీరు ఆ రేషియోలో ఎందుకు ఖర్చు పెట్టడం? మీరు ప్రయారిటీ తీసుకుని మిగిలిన 4,500 కోట్లు ఒకేసారి ఖర్చు పెడితే మీది కూడా 2 సంవత్సరాలు అవుతుంది కదా సార్? బాగా చెప్పారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టి చేయలేకపోయారు? డబ్బులు చేయలేదు కాబట్టి మీకు అధికారం ఇచ్చారు కదా సార్, 164 సీట్లు ఇచ్చి. రైట్ అండి. ఇప్పుడు అలాగని సంక్షేమాన్ని తగ్గించిస్తే ప్రజలు ఒప్పుకోరు కదా. పింఛను 3,000 4,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం, 10,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం. వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు పింఛన్కి ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రము ఇవ్వలేనంత పింఛన్ మేము ఇస్తున్నాం. 33,000. ఫస్ట్ ఇందాక మాట్లాడినప్పుడు మీరు ఫస్ట్లో మీరు ఈ పాయింట్ ఎత్తారు, సంక్షేమ పథకాలు ప్రభుత్వం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మీరు మాట అన్నారు. ఎస్. ఉచిత విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ప్రభుత్వానైనా సరే. ఎస్. మీరు ఆ మాట కట్టుబడి ఉన్నట్టయితే కనుక ఇప్పుడు పీపీపీ విధానాన్ని మీరు వ్యతిరేకించాలిగా. మంచి మాట అన్నారు. మళ్ళీ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఒక విద్యావేత్తగా విద్య ఆరోగ్యం తప్ప అన్ని ఫ్రీలు తీసేయమని నేను అంటాను. కానీ ప్రజలు ఓట్లేరే. అసలు నీ విధానాలు అమలు పరచాలంటే ముందు నీకు అధికారం కావాలి కదా. నీ మైండ్లో ఏవో విధానాలు ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ని సింగపూర్ స్థాయికి తీసుకెళ్ళాలి, అమెరికా స్థాయికి తీసుకెళ్ళాలి అనుకుంటున్నావు. అనుకోవాలంటే ముందు నువ్వు సీఎం అవ్వాలి. నువ్వు సీఎం అవ్వాలంటే ప్రజలు నీకు ఓటేయాలి. ప్రజలు నీకు ఓటేయాలంటే ప్రజలకు నువ్వు ఉచితాలు తీసేస్తానంటే ఓటు ఎందుకు వేస్తారు? అంటే మీకు అధికారం కోసం వీటిని కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు. ఇక్కడే పాయింట్ చేస్తున్నాం. అధికారం కోసం కంటిన్యూ చేస్తూ మేము అభివృద్ధి చేస్తున్నాం. మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే. వాళ్ళు సంక్షేమంపైనే దృష్టి పెడితే మేము సంక్షేమం అభివృద్ధితో పాటు పరిపాలనపై కూడా దృష్టి పెడుతున్నాం. గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాం. గుడ్ అడ్మినిస్ట్రేషన్. ఉదాహరణకి తిరుపతికి 2019-24లో వెళ్తే తిరుపతికి భోజనం చేయడానికి చాలా దారుణంగా ఉండేది. భోజనం నాణ్యత తగ్గించారు. ఈరోజు తిరుపతి వెళ్ళి అన్నదాన సత్రంలో తినండి, వెంగమాంబ అన్నదాన సత్రంలో తినండి. బయట హోటల్ కంటే అన్నదాన సత్రంలో భోజనం బాగుంటుంది. ఉదాహరణ చెప్తున్నాను. లడ్డు అప్పుడుకున్న క్వాలిటీ ఏంటి, ఇప్పుడుకున్న క్వాలిటీ ఏంటో మీరు లడ్డుని తీసుకోండి. ఏదంటే చూడకండి. గుడ్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నాను. అదే నేను ఆ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నాం మేము. గతంలో కానిస్టేబుల్ పోస్టులు, పోలీస్ స్టేషన్లో కేసులు, కోర్టులో కేసులు ఉన్నాయని వదిలిస్తే ఆ కేసులన్నీ క్లియర్ చేసి మేము దాన్ని క్లియర్ చేస్తాం. ఈరోజు రిక్రూట్మెంట్ పూర్తి చేస్తాం. అది గుడ్ అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్. సో పీపీపీ విధానం వల్ల పేదవాళ్ళకి అన్యాయం జరగదంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ విషయం ఉంది. పేదవాడికి అన్యాయం జరగకుండా నెంబర్ 1 సీట్ల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ 2 పాయింట్లు టాపిక్ డైవర్ట్ అయింది మనకి. గతానికి ఇప్పటికీ తేడా ఏంటంటే పేదవాడికి, పేద విద్యార్థి, మెడికల్ విద్యార్థికి కన్వీనర్ కోటాలో, రాష్ట్ర కన్వీనర్ కోటాలో వచ్చే సీట్లు పెరుగుతున్నాయి. నెంబర్ 2 వేగంగా హాస్పిటల్స్ కంప్లీట్ అవుతాయి. నెంబర్ 3 కంప్లీట్ అవడమే కాకుండా అందుబాటులోకి వస్తాయి. నెంబర్ 4 పేదవాడికి ఓపీలో 20% వాళ్ళకి, 80% వీళ్ళకి ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సర్జరీలో 50% ఇస్తామని చెప్పారు. ఈరోజు మన పేదవాళ్ళు కూడా చాలామంది దేనికి ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు? ప్రైవేట్ హాస్పిటల్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. మరి ప్రైవేట్ హాస్పిటల్లో దొరికే ఫెసిలిటీస్ నీకు PPP ద్వారా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దొరికితే వాడికి హ్యాపీ కదా, వాడు సంతోషిస్తాడు కదా. అందుకే మా టీడీపీ వాళ్ళు ఏంటని విమర్శిస్తున్నారు అంటే నీకు ప్రైవేట్ వైద్యం, కార్పొరేట్ వైద్యం నీకు కావాలా? సాధారణ వ్యక్తికి వద్దా, ప్రైవేట్ వ్యక్తికి వద్దా, పేదవాడికి వద్దా? ఎందుకంటే పేదవాడికి మేము అక్కడ ఫ్రీగా ఇస్తామంటున్నాం. 50%, ఓపీ 80% ఇస్తామంటున్నాం మేము. నీ కోడికత్తి కేసులో చిన్నపాటి గాయం తగిలిందో లేదో నువ్వు ఎక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకున్నావు? హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి? విశాఖపట్నం వైద్యం సరిపోదా? విజయవాడ వైద్యం సరిపోదా? హైదరాబాద్ ఎందుకు వెళ్ళాలి? కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాలి?
మా కార్పొరేట్ వైద్యం వీళ్ళకి అవసరం లేదా? అవినాష్ రెడ్డి వాళ్ళ కుటుంబంలో ఆ రోజు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే కార్పొరేట్ వైద్యం ఎందుకు చేయించారు? అది పేదవాడికి అవసరం లేదు ఈరోజు? అంటే మీది ద్వంద్వనాలికలు మీది. కాబట్టి త్రిబుల్ కట్టడం వల్ల వేగంగా పూర్తవుతున్నాయి, సీట్ల సంఖ్య పెరుగుతుంది, వైద్యం కూడా పేదవాడికి 80-50లో మేము అందిస్తామని చెప్తున్నాం. కాబట్టి నష్టం ఏంటి? క్లియర్గా చెప్పమానండి. ఏదో రాజకీయం బురద జల్లాలని జల్లేస్తున్నారు. మీరు ఇంకొక ఇష్యూ ఎత్తారు సార్, తిరుపతి లడ్డు. దాని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకవైపునేమో తిరుపతి లడ్డులో కల్తీ చేశారనేది సిబిఐ ఛార్జ్షీట్ వేయడం జరిగింది. మరోవైపున ముఖ్యమంత్రి గారు తప్పుడు వ్యాఖ్యలు చేశారు, పందుకోక కలిసిందని చెప్పారు, దానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అంటే అది పెద్ద వివాదం నడిచి ఏకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసేంతవరకు వెళ్ళడం, జోగి రమేష్ ఇంటి మీదకి వెళ్ళేంతవరకు వెళ్ళడం. ఏంటి సార్ ఇవంతా చూస్తే ఏమనిపిస్తుంది? అసలు తిరుపతి లడ్డు వ్యవహారం రాజకీయానికి ఒక వస్తువుగా మిగిలిపోయిందా? హిందువుల మనోభావాలు ఎవరికి అక్కర్లేదు రెండు పార్టీలకి. ఇది కూడా సెన్సిటివ్ అంశం అయినప్పటికీ మీరు అడిగారు. మీరు కూడా తిరుపతి వెంకన్న స్వామి భక్తులు. మీరు ఫస్ట్ నేను తిరుపతి వెంకన్న స్వామికే నా తొలి జీతం ఇచ్చానన్నారు. అంత మహాపవిత్రమైన క్షేత్రం అది తిరుపతి క్షేత్రం. అంటే ఎవరైనా సరే మన ఇంట్లో ప్రతి ఇల్లు కూడా అంటే హిందువులు ఎవరైనా సరే ఒక్కసారైనా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునండి. అంత క్షేత్రాన్ని రాజకీయాల్లోకి ఎందుకు అవుతున్నారు? అసలు దానికి సంబంధించిన వ్యవహారం ఈ విధంగా ఎందుకు రోజు రోజుకి తిరుపతి లడ్డు తినాలంటే భయపడే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు అందరూ అసలు? రైట్ అండి. సింపుల్ లాజిక్ ఒకటే. 2019-24లో తిరుపతికి వెళ్ళి అన్నదానంలో మనం భోజనం చేస్తే, వెంగమాంబ అన్నదాన సత్రంలో మనం భోజనం చేస్తే ఆ రోజు భోజనం ఎలా ఉంది, ఈ రోజు భోజనం ఎలా ఉంది, తేడా మీరు నేను చెప్పొద్దు, ప్రజలు చెప్తారు. చివరికి అంబటి రాంబాబు గారే చాలా బాగుందని చెప్పి సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు. నెంబర్ 2, 2019-24లో లడ్డు క్వాలిటీ పట్టుకుంటే ఆ నెయ్యి వాసన కానీ లేకపోతే మన చేతికి ఆ నెయ్యి అంటుకోవడం కానీ 19-24లో ఎలా ఉండేది, ఇప్పుడు 24-26లో ఎలా ఉంది, అది కూడా నేను మనద్దరం చెప్పొద్దండి, సాధారణ ప్రజలు చెప్పమానండి. నెంబర్ 2. నెంబర్ 3, ద క్లీన్లీనెస్ అండ్ మెయింటెనెన్స్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అది కూడా సాధారణ ప్రజలే చెప్పమానండి. ఇది జనరల్గా నేను మీకు చెప్పింది. పాయింట్కి వస్తే 2022లో అంటే వైసీపీ గవర్నమెంట్లోనే తిరుపతి లాడులో ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి నివేదిక ప్రకారం, మైసూర్లో ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి నివేదిక ప్రకారం లాడు నెయ్యికి సంబంధించి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ రిపోర్ట్ తోటే వీళ్ళు మొట్టమొదటి తప్పు మన బయటికి తెలిసింది. అయితే వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఆ రిపోర్ట్ని తొక్కు పెట్టేశారు. సో ఆ రిపోర్టు కానీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, భారతదేశంలో అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన డైరీ డెవలప్మెంట్ బోర్డు అది, వాడి లాబొరేటరీ ఇచ్చిన రిపోర్టు కానీ సిబిఐ వాడు వేసిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఈ మూడు ఏం చెప్తున్నాయి? పాయింట్ 1, 2 పాయింట్లు ఇక్కడ వైసీపీ వాళ్ళు కన్ఫ్యూజ్ చేయడానికి చూస్తున్నారు ప్రజల్ని. 2 పాయింట్లు ఇక్కడ. పాయింట్ నెంబర్ 1, అసలు నెయ్యి రావాలంటే పాలు ఉండాలి, వెన్న ఉండాలి, దాని నుంచి నెయ్యి తయారు చేస్తారు. అసలు పాలు వెన్న లేకుండానే కృత్రిమ కెమికల్స్ని ఉపయోగించి, నెయ్యి వాసన వచ్చే రసాయనాలను ఉపయోగించి లడ్డు తయారు చేశారు. పాయింట్ 1 అంటే లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ. దీన్ని అందరూ ఒప్పుకుంటున్నారు, అందరూ ఇంక్లూడింగ్ వైసీపీ అండర్లైన్ చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ నెయ్యి కల్తీ అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. అంటే నిజమైన నెయ్యి కాకుండా గతంలో నెయ్యి సప్లై చేయడానికి కొన్ని షరతులు పెట్టింది తెలుగుదేశం పార్టీ, కఠినంగా ఉండేవి. 3 సంవత్సరాలు దానికి అనుభవం ఉండాలని, 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలని కొన్ని షరతులు పెడితే వైసీపీ వాళ్ళు వచ్చి ఆ నిబంధనలు సరళీకరణ చేసి డమ్మీ కంపెనీకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, అసలు నెయ్యే ఉపయోగించుకుంటా కెమికల్స్ వాడి లడ్డూని తయారు చేసి పంపించారు. అంటే ఫస్ట్ నెయ్యి కల్తీ అనేది పక్కా.